శత్రువుకి భోజనం అని టైటిల్ పెట్టడం జరిగింది. శత్రువుకి భోజనం. దేవుని పిల్లలారా, ఈరోజు ఈ శత్రుత్వం అనేది ఒక భయంకరమైన మానసిక రుగ్మతగా సమాజంలో మారిపోయింది. ఈ శత్రుత్వాన్ని పెంచుకునండి. ఒకప్పుడు ఇది కేవలం ఈ శత్రుత్వం వలన ఏర్పడిన పగ అనేది కాస్త చిన్నగా ఉండేది, కానీ నానాటికి ఈరోజు సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు అండి, పగ, ఈ శత్రుత్వం అనేది ఏ స్థితికి ఎదిగిపోయిందో ప్రస్తుతం ఉన్న ఈ సమాజాన్ని మనం చూస్తున్నాం. ప్రాణాలు తీసేస్తున్నారు, నరికేస్తున్నారు, కాల్చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఏమంటే అవతల వ్యక్తి శత్రువుగా భావిస్తే ఒకవేళ అతని విషయంలో మనం జయించలేము, గెలవలేము అనుకున్నప్పుడు అండి, ఖచ్చితంగా వాళ్ళని భూమి మీద లేకుండా చేసేస్తున్నారు, వాళ్ళ ప్రాణాన్ని తీసేస్తున్నారండి. అది రాజకీయ రంగంలో శత్రుత్వమా, చంపేస్తున్నారు. ఆ మధ్యకాలంలో మీరు చూశారు, ఇద్దరు లాయరు దంపతులనండి ఒక రాజకీయ నాయకుడు రోడ్డు మీద నరికి చంపించేశాడు. ఇకపోతే ఈ శత్రుత్వం, పగ అనేది ఎలా పెరిగిపోయిందంటే, తండ్రిని కానీ, తల్లిని కానీ, అక్కని కానీ, తమ్ముడని కానీ, నాన్నని కానీ, అమ్మని కానీ, ఏమంటే ఈ శత్రుత్వం అనేది బంధాలను కూడా తుంచేసింది. చంపేయడానికి సిద్ధపడిపోతున్నారు, చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారు ఒకవేళ గెలవలేకపోతే శత్రువు మీద. ఒక భయంకరమైన పరిస్థితి అండి ఈరోజు సమాజంలో నెలకొంది. రాజకీయ శత్రుత్వం అంటారు, దేశాల మధ్య శత్రుత్వం, రాష్ట్రాల మధ్య శత్రుత్వం, కుటుంబాల మధ్య శత్రుత్వం, రెండు పార్టీల మధ్య శత్రుత్వం. ఎక్కడ చూడండి ఇది ఏ స్థితికి ఈరోజు దిగజారిపోయింది అంటే, ఒకప్పుడు అండి పొలిటికల్గా రెండు పార్టీలు శత్రుత్వం ఎక్కడి వరకు ఉండేదంటే ఎలక్షన్ వరకు మాత్రమే ఉండేది. ఆ ఎలక్షన్ అయిపోయిందంటే అధికార పార్టీ పరిపాలన చేసుకునేది. ఏమండి తర్వాత అపోజిషన్ పార్టీ అనేది ఏమన్నా వాళ్ళకి మంచి సూచనలు, సలహాలు, మీరు ఈ విషయంలో తప్పు చేస్తున్నారు అని అక్కడి వరకు మాత్రమే ఉండేది. కానీ ఈరోజు మీరు చూడండి, పంచాయతీ ఎలక్షన్లకు కూడా చంపుకునే స్థితికి ఈరోజు రాజకీయం జారింది. పంచాయతీ ఎలక్షన్కి, ప్రెసిడెంట్ ఎలక్షన్కి అవతల ఉన్న అపోజిషన్ ఎవరైతే ప్రెసిడెంట్గా నిలబడతారో అతను ప్రాణాలు తీసేస్తున్నారు, రాళ్లతో కొట్టేస్తున్నారు. ఏమంటే సుమోలను కర్రలు పెట్టి పగల కొట్టేసుకుంటున్నారు. ఆ మధ్యకాలంలో మనం ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్లు జరిగినప్పుడు మనం చూసామండి. జస్ట్ అండి అతను ఒక గ్రామానికి హెడ్ అండి, ఒక గ్రామాన్ని పరిపాలించే ఒక చిన్న పదవి అది. అక్కడ కూడా ప్రాణాలు తీసుకోవటం, నరుక్కోవటం, చంపుకోవటం. ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు అండి, ఈ శత్రుత్వంతో రగిలిపోతున్న ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు దేవుడు దీని గురించి ఏమైనా మాట్లాడా? నిజంగా ప్రతిసారి నేను బైబిల్ యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉంటాను. బైబిల్లో దేవుడు చెప్పనిదంటూ ఏముండదు. సమాజం బాగు కోరి, సమాజం యొక్క మేలు కోరి, అసలు బైబిల్లో దేవుడు రాయించిన సంగతులు ఈ సమాజం ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తేనండి ఒక గొప్ప సమాజాన్ని మనం చూస్తామండి. బైబిల్ను కనుక కళ్ళ ముందు పెట్టుకుని చూస్తే ఒక గొప్ప సమాజాన్ని మనం చూసేవాళ్ళం. కానీ ఈరోజు సమాజం బైబిల్కు మత గ్రంథం అని ముద్ర వేసి, ఇందులో మనుషులను, సమాజాన్ని బాగు చేసి ఎన్నో సంగతులు రాయబడి ఉన్నా వాటిని అన్నింటినీ తోసివేయటం వలన దేవుడి యొక్క ఖ్యాతి కానివ్వండి, దేవుడి మాటల్లో ఉన్న గొప్పతనం కానివ్వండి, ఈ సమాజానికి అర్థం కాకుండా పోయింది. దేవుని పిల్లలారా, ఇలా నరుక్కోవటం, చంపుకోవటం, కొట్టుకోవటం ఇది దేవుడికి ఇష్టమా? ఈ మధ్యకాలంలోనండి శత్రుత్వం అనేది ఏమిటి తారాస్థాయికి వెళ్ళిపోయింది. అన్నదమ్ములే శత్రువులుగా మారిపోతున్నారు, అక్క చెల్లెలిద్దరూ శత్రువులుగా మారిపోతున్నారు, తల్లిదండ్రులు పిల్లలు శత్రువులుగా మారిపోతున్నారు. చూడలేదండి ఇప్పుడు వార్తలు మీరు చూడలేదా? తల్లిదండ్రుల మీద కేసు వేసిన పిల్లల మీద కేసు వేసిన తల్లిదండ్రులు. ఏమైపోయినాయి అనురాగాలు, ఏమైపోయినాయి ఈ ప్రేమలు, ఏమైపోయినాయి ఈ ఆప్యాయతలు? ఎందుకు మానవ సమాజం ఇంత క్రూరంగా మారిపోతుంది? ఎలా ఈ శత్రుత్వాన్ని పోగొట్టాలంటే ఎలాగా? శత్రువులు ఎప్పుడు కలుస్తారు? ఈ శత్రువులు కలపడానికి దేవుడు ఏమైనా సూత్రం చెప్పాడా? అవేనండి ఈరోజు మనం నేర్చుకోబోయి, అవే ఈరోజు మనం ఆలోచించబోయే సంగతులు. దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్న మనుషులంతా దేవుడి పిల్లలండి. ఒక తండ్రి గర్భం నుండి భూమి మీదకి వచ్చిన జాతి మానవ జాతి. కానీ కులాలు పెట్టుకున్నారు, విడిపోయారు, మతాలు పెట్టుకున్నారు, విడిపోయారు.
ఏమంటే ప్రాంతీయ భేదాలు పెట్టుకున్నారు, కొట్టుకుంటున్నారు. ఉద్యోగాల బేస్న విడిపోయారు, ఏమంటే కొట్టుకుంటున్నారు. డిపార్ట్మెంట్లుగా విడిపోయారు, కొట్టుకుంటున్నారు. మనుషులు ఒకరికొకరు కొట్టుకోవటం, చంపుకోవటం, ఏమంటే తిట్టుకోవటం. ఒక రకంగా చెప్పాలంటే కలుషితం అయిపోయిన సమాజాన్ని, ప్రేమానురాగాలు లేని సమాజాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. దేవుని పిల్లలారా, ఏంటి దేవుడు మనకి బైబిల్లో దీని గురించి చెప్పిన మాట అన్నది మనం చాలా జాగ్రత్తగా బైబిల్లో నుండి ఆలోచించాలి. ఒకప్పుడు దావీదు గారు శత్రువు గురించి మాట్లాడిన మాట మనం చూస్తే ఒకసారి కీర్తనల గ్రంథంలో 23వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మీరు చూడండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము. ఆయనకి కష్టం వచ్చిన ప్రతిసారి దావీదు గారు మరి దేవుడిని వేడుకునేవాడు, దేవుడిని అడిగేవాడు. ఏమంటే అలా అడుగుతున్న క్రమంలో ఒక మాట దేవుడు ఆయన నోట పలికించాడు. 23వ కీర్తన ఏమంటే 5వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ప్రారంభిస్తాడు. ప్రారంభం ఈ కీర్తన మీ అందరికీ తెలిసిన కీర్తన ఇది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు అని ప్రారంభించి 5వ వచనంలో అంటున్నాడు. 5వ వచనం మీరు చూస్తే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. నా శత్రువుల ఎదుట దేవా నువ్వు నాకు తోడుగా ఉండి నా వెనకుండి నీవు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు అన్నాడు. జాగ్రత్తగా వినాలి. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని ఏర్పాటు చేస్తావు. నీవు శత్రువుల ఎదుట నీవు అంటే ఒకప్పుడు తనను నమ్మిన పిల్లల కోసం, తన మీద ఆధారపడిన పిల్లల కోసం అండి దేవుడు దిగేవాడు, వాళ్ళ పక్షాన నిలబడేవాడు, వాళ్ళ పక్షాన యుద్ధాలు జరిగించేవాడు, వాళ్ళ పక్షాన నిలబడి శత్రువుల ఎదుట ఆయనే భోజనాన్ని ఏర్పాటు చేసేవాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే శత్రువు ఎదుట గొప్పగా ఉంచేవాడు. ఒకప్పటి కాలం ఇది, యుద్ధాల కాలం, పాత నిబంధన కాలం. దేవుడే ఈ విషయంలో భోజనం ఏర్పాటు శత్రువుల ఎదుట నీవే నాకు భోజనమును ఏర్పాటు చేస్తున్నావు అన్నాడు దావీదు. అంటే ఒకప్పుడు శత్రువు విషయంలో ఇలా జరిగించాడు పాత నిబంధన కాలంలో. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి, కొత్త నిబంధన కాలం అనగానే మీకు ఒక మాట అర్థమైపోవాలి, ఇక అంచె దినాలండి ఇవి. యేసుక్రీస్తుల వారు ఎప్పుడు వస్తారో తెలీదు. యేసుక్రీస్తుల వారు వచ్చిన వెంటనే ఇదిగోనండి ఈ లోకం కనుమరుగైపోవడానికి సిద్ధంగా ఉంది. ఆకాశం ఉండదు, భూమి ఉండదు, నక్షత్రాలు ఉండవు. ఇదంతా కూలిపోబోతుంది, ఇదంతా కరిగిపోబోతుంది. ఇక మనం ఉన్నది చివరిలోని అంచెదినాలలో. ఇంక దేవుడు ఈ అంచెదినాలలో తన పిల్లలంతా కూడానండి ఇలా శత్రువులుగా ఒకరినొకరు కొట్టుకుంటుంటే, ఒకరినొకరు నరుక్కుంటుంటే, ఒకరినొకరు చంపుకుంటుంటే చూడలేని స్థితికి దేవుడు మనసు జారిపోయిందండి. ఒక కుటుంబంలో ఉన్న 4 పిల్లలు కొట్టుకుంటుంటే ఏ తండ్రి ఆనందంగా ఉంటాడు? ఏ తల్లి ఆనందంగా ఉంటుంది? ఈరోజండి చిన్నప్పుడు మీరు చూడండి, కుటుంబంలో పిల్లలండి చిన్నగా ఉన్నప్పుడు ఏమంటే ఒకరినొకరు ఎంత ఆప్యాయతగా పలకరించుకుంటారు, కలిసి ఆడుకుంటారండి చిన్నప్పుడు. ఈ చిన్నప్పుడున్న ఈ పిల్లలే పెద్ద అయిపోయిన తర్వాత ఆస్తి పంపకాల దగ్గర శత్రువులు అయిపోతున్నారు. తల్లిదండ్రులు బుర్రలు పట్టుకుంటున్నారండి ఈరోజు. అన్న తమ్ముడు కొట్టుకుంటుంటే, తిట్టుకుంటుంటే, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే కన్న పేగండి నిజంగా ఈరోజు బరువెక్కిపోతుంది. ఏమైపోయినాయి వీళ్ళ మధ్యలో ప్రేమానురాగాలు? ఎందుకు ఈ పనికిరాని ఆస్తి కోసం కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు? దేవుని పిల్లలారా, దేవుడికండి శత్రుత్వం అనే మాట సమాజంలో లేకుండా చేయాలనుకుంటున్నాడు. శత్రువు అన్న పదమే సమాజంలో లేకుండా చేసేయాలనుకుంటున్నాడు. అందరూ కలిసి ఉండాలి, అందరూ ఒకరిని ఒకరు ప్రేమానురాగాలతో ఆదరించుకునే సమాజాన్ని నేను చూడాలి. చాలిక మీరు కొట్టుకున్నది చాలు, తిట్టుకున్నది చాలు. మహాజ్ఞానం వచ్చేసింది కొత్త నిబంధనలో, ఆత్మజ్ఞానం వచ్చేసింది. శరీరం కేవలం నిష్ప్రయోజనం అని అర్థమైపోయింది. ఇది చిన్న జీవితకాలం అని యేసుక్రీస్తులు వారు చెప్పేశారు. చచ్చిపోయిన తర్వాత మరో లోకానికి వెళ్ళిపోతామని తెలుసు. ఈ శరీరం రాదు, ఈ శరీరానికి ఉండే అధికారం రాదు, ఈ శరీరానికి ఉండే పదవులు రావు, ఈ ఆస్తులు రావు, ఈ ఇల్లు రావు, ఈ పొలాలు రావు. రాని వాటి కోసం ఎందుకు నరుక్కుంటున్నారు? రాని వాటి కోసం ఎందుకు చంపుకుంటున్నారు? నాయన ఇది మీకు అర్థం కాలేదు నాయన. ఇంకా యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత, ఆత్మజ్ఞానం చెప్పేసిన తర్వాత ఇంకా కొట్టుకుంటాం, ఇంకా తిట్టుకుంటాం అంటే ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాదు. ఏమంటే చిన్నప్పుడు పిల్లలు చూడండి, వాళ్ళు చిన్న కనిక్కు కొట్టుకుంటారు, చాక్లెట్లు గిల్లికెజ్జలు పెట్టుకుంటారు. అప్పుడు నాన్న పెద్దోళ్ళు ఏమంటారంటే, ఒరే ఏట్రా
చిన్నప్పుడు ఏంటి రాత్రి చిన్ననాళ్ళు కొట్టుకుంటున్నారు, లేకపోతే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా అంటారు. చిన్నప్పుడు తెలియక, అదే పెద్ద ఎదిగిన తర్వాత కూడా అలా కొట్టుకుంటున్నారు. పిల్లల్ని కన్న తర్వాత కూడా ఇదే మనసారా మీకు? కాస్త బుద్ధి ఉండాలి కదరా, కాస్త జ్ఞానం సంపాదించాలి కదరా. మాట్లాడుకోండి కూర్చొని, ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు తిట్టుకుంటున్నారు? చూసారా? మరి ఇప్పుడు మనం ఉన్న కాలం యేసుక్రీస్తుల వారు వచ్చేసారు, ఆత్మజ్ఞానం చెప్పేశారు. కొత్త నిబంధనలో దేవుడి గురించిన సంగతులన్నీ నేర్చుకుని ఉన్నాం. పరమ తండ్రి ఉన్నాడని తెలుసు, ఆయన మన రాక కొరకు ఎదురు చూస్తున్నాడని తెలుసు, ఆయన పనిలో మనం ఉండాలని తెలుసు. ఇన్ని మాటలు మనకి చెప్పిన తర్వాత అసలు శత్రువు గురించి మనకి ఏం చెప్తున్నాడు అని మీరు బైబిల్లో ఆలోచిస్తే ఒక మంచి మాట పత్రికలో పౌలు గారి నోట దేవుడు రాయించాడు. రోమిలికి రాసిన పత్రిక ఏమండి, ఒకసారి మీరు చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం చూడండి. ఏమండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము పైనుంచి చూసినా బాగుంటుంది. 19వ వచనం చూస్తే, ప్రియులరా, 19వ వచనం అండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులరా, మీకు మీరే పగ తీర్చుకొనక, మీకు మీరే పగ తీర్చుకొనక, పగ తీర్చుకోవద్దు, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఈడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని. మీరు ఇక కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఆయన అది చేస్తాను, ఈయన ఇది చేస్తాను, ఆయన లేకుండా చేసేస్తాను, ఈ పగలు, కక్షలు, క్రోధాలు మీకొద్దు. పగ తీర్చడం మీ పని కాదు, అది నా పని, నాకు అప్పగించేయండి, నేను న్యాయం తీరుస్తాను. ఒకవేళ తప్పు అయితే తప్పును తప్పుగా చెప్పి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని నేను శిక్షిస్తాను. ఇక మీకు వద్దు అవన్నీ. పగ తీర్చుట నా పని, శత్రువులు నాకు అప్పగించేయండి, మీరు వద్దు. ఏమండి, ఇది మీరు మనసులో పెట్టుకుని పగ తీర్చుట నా పని అని చెప్పాడుగా. తర్వాత వచనం మీరు జాగ్రత్తగా వినండి. 20వ వచనం అండి, 20వ వచనం. కాబట్టి మీరు పగ తీర్చుకోవద్దు, కాబట్టి నీ శత్రువు ఆకలి గొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిక గొని ఉంటే దాహమునకిమ్ము. ఇప్పుడు కొత్త చట్టం ఏం చెప్తున్నాడు? ఒకప్పుడు నీ శత్రువు ఎదుట నేను నీకు భోజనం ఏర్పాటు చేశాను. ఇప్పుడు కొత్త నిబంధనలో ఆత్మజ్ఞానం వచ్చేసిన తర్వాత నువ్వు నా స్థితికి ఎదిగిపోయావు, నా స్థాయికి నువ్వు వచ్చేసావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఇంక నేను చంపుతాను, నరుకుతాను, కొట్లాడతాను, అతను లేకుండా చేసేస్తాను, అతను నాశనం చేస్తాను, ఈ మాటలు నీకు నోట రాకూడదు. ఇక నువ్వు ఏ స్థితికి వచ్చేయాలి అంటే, ఏ స్థాయికి వచ్చేయాలంటే, శత్రువు విషయంలో, శత్రువు యొక్క విషయంలో నువ్వు ఏ స్థాయికి వచ్చేయాలంటే, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఏం చేయాలంట? భోజనము పెట్టుము. తర్వాత అతడు గనక దప్పిక కొని ఉంటే దాహమునకిమ్ము, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు అన్నాడు. చూడండి, అలా చేయటం వలన అతని తల మీద నువ్వేం చేస్తున్నావంట? నిప్పులు కుప్పగా పోస్తున్నావు. అంటే పగ తీర్చుకునే స్టైల్ మార్చేసాడు. ఇప్పుడు నువ్వు అతను కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమనకూడదు, ఎలాంటి కక్ష, క్రోధం నీ మనసులో ఉండకూడదు ఇప్పుడు. ఎందుకంటే నేను అందరూ ఒకే తండ్రి పిల్లలు కదండి. అవతల నువ్వు ఎవరి మీద పగ పెట్టుకున్నావో, నువ్వు ఎవరి మీద శత్రుత్వం పెంచుకున్నావో, ఆయన కూడా పరలోకపు తండ్రి కుమారుడు కదా, ఆమె కూడా పరలోకపు తండ్రికి కుమార్తె కదా. ఎందుకు నువ్వు అలా పగతో రగిలిపోతున్నావు? ఎందుకు అలా కక్షతో రగిలిపోతున్నావు? ఎందుకు అలాగా వేరు మనసుతో నువ్వు రగిలిపోతున్నావు? అలా ఒకవేళ కక్ష, పగ, క్రోధమా, వేరు భావమా, ఇవి ఏవి మనసులో ఉన్న పరలోకంలో మనకి స్థానం దక్కదుగా. అక్కడ అందరూ కలిసి ఉండాలి. కలిసి ఉండాలంటే ఇక్కడే కలిసి ఉండలేని నువ్వు, ఇక్కడే ప్రేమించలేని నువ్వు, ఇక్కడే శత్రువుని దగ్గర తీసుకోలేని నువ్వు ఇక పరలోకంలో ఏం కలిసి ఉంటావు? మిస్ అయిపోతావు అండి పరలోకం. భూమి మీద ఏమండి సహోదరులతో ఎవరితో శత్రుత్వం ఉన్నా పరలోకాన్ని మిస్ అయిపోతాం. వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారా, అక్రమం చేస్తున్నారా, క్షమించండి, విడిచిపెట్టేయండి, పోయింది ఏముంది? పగ తీర్చుట నా పని, నాకు అప్పగించన్నాడు, నువ్వెందుకు సీన్లోకి వెళ్తావు? నీకేం పని? నువ్వేమైనా చేయగలిగితే ఏం చేయగలుగుతావు? శత్రువుని ఏం చేస్తావు చెప్పు? నువ్వు గట్టిగా మాట అంటావు, లేదంటే గట్టిగా ఇంకా కోపం వస్తావు, ఒక దెబ్బ కొట్టేస్తావు. ఏం ఒరిగింది ఇప్పుడు? అదే దేవుడికి అప్పగిస్తే, ఒకవేళ అతను నీ ఎడల నిజంగా తప్పు చేస్తే నువ్వు దేవుడికి అప్పగిస్తే ఆయన వేసే శిక్ష అంత ఘోరంగా ఉంటుంది.
కనుక పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుట పగ తీర్చుట ఏంటంట? నా పని. కాబట్టి అన్నట్టు చూడండి, అక్కడ 20 వచనం ప్రారంభంలో ఏముంది? కాబట్టి. మీరు ఇప్పుడు ఏం చేయాలి? మీరు పగ తీర్చుట నా పని కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీకు ఎవరైనా శత్రువు ఉంటే వాళ్ళని ఏం చేయాలంట? ఇంటికి అర్జెంటుగా ఇంటికి పిలిచి భోజనం పెట్టుకోండి అన్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి. వాళ్ళు అటు వస్తుంటేనే ఇటు వెళ్ళిపోతారు చాలామంది. ఎవరైనా పడదనుకోండి, పడన వాళ్ళు ఎదురుకుండా వచ్చారనుకోండి, వాళ్ళు అక్కడ కూడా ఉండరు. వాళ్ళు అటు వస్తుంటే ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా నువ్వు అతని దగ్గరికి వెళ్ళి ఇంటికి ఏం పిలుస్తావు? కడుపారా వాళ్ళకి భోజనం ఏం పెడతావు? మీరు చెప్పండి. అసలు భోజనం పెట్టమని ఎందుకు అన్నాడండి? మీరు బాగా ఆలోచించండి. భోజనం పెట్టమని ఎందుకు అన్నాడు? నీ శత్రువుకు భోజనం పెట్టాను ఎందుకు అన్నాడు? భోజనం దగ్గర ఎంత ప్రేమ ఉంటుందండి. భోజనానికి ఎవరు పిలుస్తారండి? మీరు ఎవరిని పిలుస్తారు? మిమ్మల్ని ప్రేమించేవారిని పిలుస్తారు. ఆ వచ్చే వాళ్ళకి ఏం కావాలో బాగా వండి పెడతారు. ఇష్టమైన వాళ్ళకే కదండి భోజనం పెట్టేది. మనకి ఇష్టమైన వాళ్ళనే కదా మనం ఇంటికి పిలుచుకునేది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నాయనా మీ ఇద్దరి మధ్యలో శత్రుత్వం పోవాలి అంటే నువ్వు పని చేయి. మనస్ఫూర్తిగా నువ్వు ఎవరైతే నువ్వు శత్రువుగా అనుకుంటున్నాడో లేదా నిన్న అతను శత్రువుగా అనుకుంటున్నాడో, ఇలా కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. మన మనసులో ఏముండదు, వాళ్ళు మాత్రం పగతో రగిలిపోతూ ఉంటారు. పోను అనుకొని నువ్వే తగ్గిపో. నువ్వే తప్పు చేయలేదు. ఏ తప్పు చేయకపోయినా శిక్షలు పడుతూ ఉంటాయి. అది కామనే. బైబిల్లో చాలామంది జీవితాలు చరిత్రలు చూస్తున్నప్పుడు అండి, వాళ్ళు ఏ తప్పు చేయరని కానీ వాళ్ళ మీద శిక్ష పడుతుంది. యోసేపు జీవితాన్ని మీరు చూడండి, ఏ తప్పు చేశాడనండి అన్ని మహానుభావుడు అన్ని శిక్షలు అనుభవించాడు. బానిసగా వెళ్ళిపోవటం ఏంటి, ఆ జైల్లో మగ్గిపోవటం ఏంటి? యోసేపు ఏ తప్పు చేశాడండి? చేయలేదు. ఇందాక స్త్రీల మీటింగ్లో పాఠం చెప్పాను లేయా గురించి. లేయా ఏ తప్పు చేసింది? పాపం ఏ తప్పు చేయలేదండి. పడరాని కష్టాలన్నీ పడ్డది మహాతల్లి. అలా మీరు బైబిల్లో బాగా ఆలోచిస్తున్నప్పుడు అండి, ఏ తప్పు చేయాల్సిన అవసరత లేకుండానే మనం కొన్ని కష్టాల్లోకి వెళ్ళిపోతాం. అలా అనుకోకుండా మనల్ని శత్రువులు అనుకుంటారు వాళ్ళు, మనల్ని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు నువ్వు అనుకున్నా, నువ్వు వాళ్ళని అనుకున్నా, దేవుడు చెప్పే ఉపాయం ఏంటంటే మీరు అర్జెంటుగా మీ శత్రువు ఎవరో వాళ్ళని పిలిచి ఏం చేయాలంట? భోజనం పెట్టుకోండి, భోజనం పెట్టుకోండి, భోజనం పెట్టండి, భోజనం పెట్టండి. శత్రువుకు భోజనం పెట్టండి. వాళ్ళు దప్పిక కొని ఉంటే ఏమి ఇవ్వాలంట? దాహానికి ఇవ్వండి. మీరు వాళ్ళ విషయంలో పూర్తిగా మీ శత్రుత్వాన్ని మర్చిపోండి. కలిసిపోవాలి మీరు ప్రేమలోకి వెళ్ళిపోవాలి మీరు. దేవుడండి ఇక పిల్లలు అలా కొట్టుకుంటుంటే, నరుక్కుంటుంటే, చంపుకుంటుంటే చూడాలన్న మనసుతో లేడండి ఇప్పుడు దేవుడు. శత్రువులుగా ఉంటున్నారా? శత్రుత్వం మీలో సాతాను వలన ఏర్పడిందా? ఏమంటే చుట్టూ ఉండే ప్రజల వలన ఏర్పడిందా? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో శత్రుత్వం ఈయన బాగానే ఉంటాడు, ఆయన బాగానే ఉంటాడు, మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో పొలాలు వేసేస్తారు. అప్పుడప్పుడు చూడండి సినిమా హీరోలు అండి, చక్కగా సినిమా హీరోలు ఇద్దరునండి పక్కన కూర్చొని ఎంటర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే అతని ఫ్యాన్స్ని ఇతని ఫ్యాన్స్ కింద కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. చాలా సందర్భాల్లో సినిమా హీరోలు కూడా చెప్తారు, మేము బాగానే ఉన్నాం రా నాయన, మేము బాగానే ఉన్నాం, మీరు బాగుండండి. ఎందుకు? మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అంటే మా హీరో, వీళ్ళిద్దరూ కలిసి కొట్టుకుంటూ ఉంటారు కింద. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మధ్యలో మిమ్మల్ని మా హీరోని అలాగనడాని ఒకడు ఎంటర్ ఇచ్చేస్తాడు, మా హీరోని ఇలాగనడాని ఏమంటే వీళ్ళ మాటలకి వాళ్ళ మధ్యలో గ్యాప్. కొద్దిమంది ఉంటారు ఇలాగా, మనకి తెలియకుండానే మన మధ్యలో ఏమంటే వాళ్ళ మధ్యలో ఉన్న స్నేహాన్ని బయట వాళ్ళు వచ్చి చెడగొట్టేస్తారు, గ్యాప్ వచ్చేస్తుంది. ఏమంటే తెలిసో తెలియకో అపోహలతోనో శత్రువులుగా మారిపోతారు. అవతలోడు శత్రువు అనుకుంటాడు, ఎదురోడు శత్రువు అనుకుంటాడు. ఒరే గోలంతా ఎందుకురా నాయన, చోట కూర్చొని భోజనం చేయండి, కలిసిపోండి. శత్రువుకి భోజనం పెట్టండి. అంటే ఒక రకంగా ఏమంటున్నాడంటే కంప్లీట్గా మీరు శత్రుత్వాన్ని మర్చిపోవాలి. నా పిల్లలుగా అందరినీ నేను ఒకప్పుడు అందరినీ ప్రేమించాను. ఆ స్థాయికి మీరు వచ్చేయాలి. ఇంకా వాడంటే నాకు పడదు, వీడంటే నాకు పడదు, నువ్వంటే దేవుడికి పడదు. ఈ డైలాగులు వేసేవాడు ఎవడో కూడా దేవుడికి వాళ్ళంటే పడదండి. ఎందుకంటే నేను అందరినీ కనుక్కున్నాడు కదండి దేవుడు, అందరు కన్నాడు కదండి. వాళ్ళ కొరకు కూడా కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూశాడు కదండి వాళ్ళు వస్తారని. అలాంటి వాళ్ళని ద్వేషించడం ఏంటి? అలాంటి వాళ్ళని దూరం చేసుకోవడం ఏంటి? అలాంటి వాళ్ళని పోగొట్టుకోవడం ఏంటి? వాళ్ళు వాళ్ళకి మనకి ఏదైనా నచ్చపడి వాళ్ళు దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఉండనివ్వండి, క్షేమంగా వాళ్ళ శ్రేయస్సు కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళు బాగుండాలని కోరుకోండి. ఎందుకంటే కొంతమంది దూరంగా ఉండాలనుకుంటారు, ఉండనివ్వండి, పోయిందేముంది. వాళ్ళ కొరకు మాత్రం మీరు ప్రార్థన చేయండి, వాళ్ళు మాత్రం బాగుండాలని కోరుకోండి. అప్పుడు మీ మనసు పరమ తండ్రికి నచ్చుతుంది. ఎందుకు ఇలాగా భోజనం పెట్టమన్నాడు అంటే అసలు దేవుడు మనసు ఏంటో ఒక వాక్యం చూపిస్తానండి. ఇప్పుడు దేవుడు మనసు ఏంటో మీరు సామెతల గ్రంథానికి వస్తే ఒక మంచి మాట దేవుడు రాయించాడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము
సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం అందరూ చాలా జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం మీరు చూస్తే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం అండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అంటే శత్రువుని మిత్రుడిగా దేవుడే చేయాలనుకుంటున్నాడు. అంటే కలపాలనుకుంటున్నాడు, కలిపేయాలనుకుంటున్నాడండి. ఏమంటే నిజంగా ఈరోజు ఈ శత్రుత్వంలోనండి ఒకరినొకరు పలకరించుకోలేరు, ఒకరినొకరు చూసుకోలేరు, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేరు. వాళ్ళింట్లో శుభకార్యం జరిగితే వీళ్ళు వెళ్ళరు, వీళ్ళింట్లో శుభకార్యం జరిగితే వాళ్ళు వెళ్ళరు. ఒకరికొకరికి మాటమంతి ఉండదు. ఎప్పటి వరకు అండి పగలు, ఎప్పటి వరకు అండి కక్షలు, ఎప్పటి వరకు అండి క్రోధాలు? దేని మీద నీకు కక్ష, దేని మీద నీకు పగ, దేని మీద నీకు క్రోధం? ఏమండి ఈరోజు సమాజాన్ని చూస్తేనండి పరిస్థితులు బాగోకండి పిట్టలా రాలిపోతున్నారండి మనుషులు. పిట్టలా రాలిపోతున్నారు. రాలిపోయిన ఆ శవం అలా నీ కళ్ళ ముందు వెళ్ళిపోతున్నప్పుడు ఎవడో ఒక్కసారి ఆ వెళ్ళిపోతున్న ఆ శవాన్ని చూస్తే, బ్రతుకున్నప్పుడు అతనితో మాట్లాడుకోలేకపోయాను, బ్రతుకున్నప్పుడు అతనితో కలవలేకపోయాను, బ్రతుకున్నప్పుడు అతనితో భోజనం చేయలేకపోయాను, బ్రతుకున్నప్పుడు ఆయనతో పాటు ఉండలేకపోయాను, వెళ్ళిపోయాడు అని తర్వాత చాలామంది ఏడుస్తారండి. చాలామంది ఏడుస్తారు. ఎందుకంటేనండి కలిసి ఉన్న ఆ ప్రేమ క్షణాలు జ్ఞాపకం వస్తాయి. మధ్యలో ఏదో చిన్న చిన్న గొడవలు వచ్చి దూరంగా ఉన్న ఆ ప్రేమ జ్ఞాపకం వస్తుంది. ఏమంటే ఒకప్పుడు కలిసి ఉన్న క్షణాలు జ్ఞాపకం వస్తాయి. ఈ పగ అనేది లోపల ఉండిపోవటం వల్ల మనిషిని కలవలేకపోతే, కొద్ది రోజులకి అతను నిన్ను వదిలి వెళ్ళిపోతే, అలా వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనతో కలవలేక, ఆయనతో భోజనం చేయలేక, ఆయనతో మాట్లాడలేక ఆ కాలాన్నంతా పోగొట్టుకుని, ఆ క్షణాన్నంతా పోగొట్టుకుని ఎంత బాధపడతామండి? ఏంటి నీ శరీరాల మధ్య పగ ఎందుకు? ఈ శరీరాల మధ్య కక్షలు ఎందుకు? ఈ శరీరాల మధ్య ఎందుకు ఈ క్రోధాలు? ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, ఒకటి డబ్బు దగ్గర, రెండు ఆస్తుల దగ్గర, లోక సంబంధమైన శరీర సంబంధమైన అవసరతల దగ్గర. ప్రతి ఒక్కరికి కూడా శత్రుత్వం ఇక్కడే వస్తుందండి. దాని గురించి మంచి వచనం చూపిస్తాను ఇప్పుడు, నేను జాగ్రత్తగా వినాలి మీరు ప్రసంగం. దేవుడు దీన్ని కూడా మాట చెప్పాడు. ఎక్కువ శాతం శత్రుత్వం అంటే ధనం దగ్గర, అధికారం దగ్గర, ఏమంటే ఆస్తుల దగ్గర, అంతస్తుల దగ్గర. కొంతమంది ఏమో నా మాట వినలేదు, లేదంటే ఆయన నా మాట పట్టించుకోలేదు, అంతే నేను దూరం పెట్టేస్తానుక. ఈ చిన్న చిన్న పట్టింపులు, చిన్న చిన్నవి ఇలా బెట్టు చేసే మనసులండి చాలా ఆనందకరమైన క్షణాలను మీరు పోగొట్టుకుంటారు, మీకు తెలీదు. దూరంగా ఉన్నంత కాలం అండి ఎంత బాధగా ఉంటుందో, ఎంత భారంగా ఉంటుందో దైవ మనసు కలిగిన వాళ్ళకి తెలుస్తుంది. అది ఒక వ్యక్తి మనకు దూరంగా ఉంటుంటే, ఒక వ్యక్తి ప్రేమకు మనం దూరంగా ఉంటుంటే అది పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది అది. దేవుని పిల్లలారా, కనుక దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, శత్రువును కూడా మిత్రునిగా చేయాలి. నీ ప్రవర్తన నాకు నచ్చితే నాయన, నీ ప్రవర్తన నాకు ప్రీతికరం అయితే, నాకు ఇష్టంగా ఉంటే, నీ శత్రువులను కూడా నీకు మిత్రులుగా చేసేస్తాను. మీరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఈ కలిసి ఉండాలి అంటే ఏం చేయాలి నువ్వు అంటే, నీ శత్రువును పిలిచి నువ్వు భోజనం పెట్టేసేయి, కలిసిపోండి, కలిసి ఉండండి. శత్రుత్వాలు వద్దు, పగలొద్దు, కక్షలొద్దు, క్రోధాలొద్దు, నరుక్కోకండి, చంపుకోకండి. నా పిల్లలు మీరంతా, అన్నదమ్ములు మీరంతా, అక్క చెల్లెళ్ళు మీరంతా. ఎంత బాగున్నాయండి దేవుడి మాటలు. అంటే ఈ సమాజాన్ని ఎలా దారి మళ్లించాలనుకున్నాడంటే, మీకు పగలొద్దు, ఇంకా కక్షలొద్దు, మీకు ఏదైనా ఉంటే నాకు అప్పగించండి, నేను చూసుకుంటాను. మీలో ఒకరు కొట్టుకోకండి, మీలో ఒకరు తిట్టుకోకండి, నరుక్కోకండి, దూరం చేసుకోకండి. దేవుని పిల్లలారా, ఎంతండి జీవితకాలం? ఎంత చెప్పండి, ఎంతండి? పట్టుమని చూస్తే 60-70 సంవత్సరాలండి. ఈ 60-70 సంవత్సరాల్లో ఆయనే ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలీదు. మీరు ఎవరు శత్రువుగా అనుకుంటున్నారో ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలీదు, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. ఈ చిన్న ఆయుష్కాలంలో ఈ పట్టింపులు, క్రోధాలు, కక్షలు, దూరాలు అవసరం అండి. చక్కగా భూమి మీద ఉన్నంతకాలం కలిసిపోయి ప్రేమించుకుని దేవుడు పని చేసుకుంటూ దేవా 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 అనుకుంటే ఆ మంచి మనసు దేవుడికి నచ్చితే తప్పండి. నువ్వు శత్రువుగా భావించి ఎవరి విషయంలో నువ్వు తప్పుడు నిర్ణయాలు లోపల తీసుకుంటున్నా, ఒక శత్రుత్వాన్ని పెంచుకొని దానివల్ల నీ ఆరోగ్యం పాడవుతుంది, అవతల వ్యక్తి చాలా ఇబ్బందులు పడతాడు. వద్దు, ఇవన్నీ వద్దు. ఒకటైపోండి, మీ శత్రువుని పిలుచుకొని మీరు భోజనం పెట్టుకోండి. ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి. మనసు ఎంత భారం తీరిపోయినట్టు ఉంటుందో తెలుసా.
మనం అనుకోండి ఎవరినని. కొంతమంది మనల్ని అనుకుంటున్నారు, ఇంకా వాళ్ళు అనుకునే వాళ్ళని కూడా ఎందుకు విడిచిపెట్టాలి? వాళ్ళని కూడా తీసుకొచ్చి చక్కగా బతిమాలుకున్నాం, మంచి ప్రేమగా మాట్లాడుకున్నాం, మీ ఇంటికి తెచ్చి భోజనం పెట్టేసుకోండి, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. అటు వాళ్ళు ఏవో లోపల పెట్టుకుని, ఇటు మనం ఏదో లోపల పెట్టుకుని దూరంగా ఉండిపోయి ఒకరికొకరు బాధపడటం కంటే కాస్త చక్కగా కలిసిపోయి ప్రేమపూర్వకంగా మాట్లాడుకుని అందరు కలిసి భోజనం చేసి ప్రేమగా ఉండండి. శత్రువుకు భోజనం పెట్టేయండి. ఏమండి, నిజంగా దేవుడు చెప్పిన ఈ సూత్రం అండి పనిచేస్తుంది. భోజనం పెడితే శత్రువులు కూడా మారిపోతారు. ఆ మారిపోయిన ఉదంతం కూడా బైబిల్లో దేవుడు ఒకటి రాయించాడు, అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇలాగా భోజనం పెట్టడం వల్ల మారిపోయిన శత్రువులు కూడా ఉన్నారు. ప్రేమించటం వలన, ఆదరించటం వలన శత్రుత్వాన్ని విడిచిపెట్టి సహాయం చేసిన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. వాళ్ళ చరిత్రలు కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దేవుని పిల్లలారా, కనుక తన పిల్లలుగా ఈరోజు మన నుండి ఏం కోరుకుంటున్నాడు దేవుడు అంటే, శత్రువును కూడా మీరు ప్రేమించండి. అదేగా మత్తయి సువార్తను మీరు చాలాసార్లు చదువుకుంటారు 5వ అధ్యాయంలో. ఒకసారి చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. చదవడానికి బాగుంటాయండి, వినడానికి బాగుంటాయి, ప్రాక్టికల్లో లైఫ్లో ఇవి చేయడానికి చాలా కష్టం. కానీ చేసి ఒక్కసారి దేవుడి మాటకి తలొగ్గి చేసి చూడండి, మీరు అనుభవించే ఆనంద క్షణాలు ఉంటాయండి, మీరు అనుభవించే ఏమంటారు దాన్ని, ఆ మధుర క్షణాలు ఉంటాయండి. నిజంగానండి, దేవుడి మాట పాటిస్తే చాలా బాగుంటుందండి, మనసు చాలా బాగుంటుంది. ఎవరైతే శత్రువు అనుకుంటున్నారో వాళ్ళు నీతో కలిసిపోతే ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత ప్రేమ ఉంటుందండి. చూసారండి, ఒకటైపోయి ఇప్పుడు నాకు ఇంకే టెన్షన్ లేదండి. ఎందుకంటేనండి, శత్రువుగా భావించినంతకాలం అతను ఏం చేస్తాడో మనకు తెలియదు. మన వల్ల అతనికి ఏదైనా ప్రమాదం వస్తుందేమో, అతను మన ఏళ్ళ ఎలాంటి కీడు తలపెడతాడో మనకి తెలీదు. శత్రుత్వం అనేది ప్రశాంతమైన జీవితాన్ని ఉండనివ్వదు కదండి. అప్పుడప్పుడునండి ఆఫీసులో చూడండి, ఇద్దరు కొలీగ్స్ మధ్యలో వైరుధ్యం ఏర్పడుతుంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో కాస్త విరోధం, శత్రుభావం అనేది ఎప్పుడైతే ఉందో, ఇతను పని పాడు చేయాలని అతను చూస్తాడు, అతను పని పాడు చేయాలని ఇతను చూస్తాడు. మొత్తం మీద నష్టం అనేది ఇద్దరికే ఉంది. అతని పని పాడవుతుంది, ఇతని పని పాడవుతుంది. అదేదో అది మానేసుకుని ఇద్దరిలో ఎవరో ఒకరు వాక్యం తెలిసి నువ్వే తగ్గి అతని దగ్గరికి వెళ్ళిపోయి, ఎందుకన్నా మన మధ్యలో శత్రుత్వం, మనం మారిపోదామన్నా, మనం కలిసి ఉందామన్నా, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి అన్న, మీరు ఏది చేసినా నా ఎడల నేను అవన్నీ మర్చిపోతున్నాను. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా మీతో కలిసిపోవాలనుకుంటున్నాను. మన మధ్యలో పగొద్దన్నా, మన మధ్యలో కక్ష వద్దన్నా, కలిసి భోజనం చేద్దాం పదండి అన్న, మా ఇంటికి రండి అన్న, నేను చక్కగా ఈరోజు మీకు ఆతిథ్యం ఇస్తాను, మా ఇంటికి వచ్చేసేయండి అన్న. ఎంత బాగుంటుందండి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది మీ మైండ్. అతను చక్కగా వచ్చి అన్న గుడ్ మార్నింగ్ అంటున్నాడు అనుకోండి, ఎంత బాగుంటుంది, మీ మనసుకి ఎంత బాగుంటుంది. అదే నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆడు ఓర చూపులు చూసుకుంటూ వచ్చాడా వీడు అనుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, మీ గుండెల్లో రైలు పరిగెడతా ఉంటాయి, ఏం చేసాడో వీడు, ఏవి సార్కి నా మీద కంప్లైంట్ ఇస్తాడో. చూసారండి, చక్కగా ప్రశాంతమైన మనసు అండి వాక్యాన్ని బట్టి వచ్చేసిందా. మీ చుట్టూ నుండి పరిస్థితులు అన్నీ బాగుంటాయండి. దేవుడు వాక్యాన్ని పాటిస్తారండి, మీ చుట్టూ అన్ని పరిస్థితులు బాగుంటాయండి. ప్రతి చోట పాలిటిక్సే కదండి. నేను కూడా జాబ్ చేశాను. ఆఫీస్ అయినసరికి ఎన్ని కుట్రలు ఉంటాయో, ఎన్ని కుతంత్రాలు ఉంటాయో, ఎన్ని కుయుక్తులు పన్నుతూ ఉంటారో, అదంతా నేను అనుభవించి వచ్చానండి. ఆఫీసులో కూడా పాలిటిక్సే. ఎవడేం చేసినా నోరు మూసుకుని ఉండేవాడినండి, పట్టించుకునేవాడినే కాదండి. నా పని నేను చేసుకోవడం, రావటం. కంప్లైంట్లు ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. సిన్సియర్గా మనం చేస్తున్నంతసేపు అండి వర్క్ మన మీద ఎవరేమి ఇచ్చినా, వాడు తెలుసో తెలియక నా మీద కంప్లైంట్ ఇచ్చిన ఫోన్లే ఇలా ఒక టాటా చెప్పటం, వచ్చేయటం, మర్చిపోవటం. చాలా ప్రశాంతమైన జీవితం ఉంటుందండి. మనసులో మనం ఎవరి మీద శత్రుత్వం పెట్టుకోవట్లేదు అనుకోండి, మనం ఎవరి మీద మనకి ఎలాంటి విభేదాలు లేవనుకోండి, ఎవరి మీద ఏమి లేవనుకోండి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చక్కగా వాక్యం చదువుకుంటాం, ఏమంటే చక్కగా బైబిల్లో చదువుకుంటాం, చక్కగా దేవుడి పనిలో ఉంటాం. అసలు మైండ్కి ఎలాంటి టెన్షన్స్ ఉండవు, మైండ్కి ఎలాంటి బాధలు ఉండవు. కానీ ఎవరి మీదైనా మీకు ఒక వ్యతిరేక భావం ఉందా, అది తొలుస్తూ ఉంటుందండి. అవతల వాడు బాగానే ఉంటాడు, మీ ఆరోగ్యం నాశనం అయిపోతుంది. అవతల వాడు బాగానే ఉంటాడు, మీ ఎనర్జీ లాస్ అయిపోతుంది. అవతల వాడు బాగానే ఉంటాడు, మీ టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకు అవసరం ఇది?
అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాన్న మీ శత్రువులుగా ఎవరైనా అనుకుంటున్నారా, వాళ్ళని ప్రేమించేయండి, కలిసిపోండరా, ఎందుక గొడవలు, ఉండేది కొద్ది కాలంగా భూమి మీద, ఎందుకు కొట్టుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడం, ఏం ఉపయోగం, ఇద్దరు నరకానికి వెళ్ళిపోతారు. ప్రేమించేయండి, నువ్వు ప్రేమించే, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఆహారం పెట్టే, నువ్వు వాడికి దాహానికి ఇచ్చే, నువ్వు ప్రేమించే. వాడు మారాడా, ఓకే, మారలేదా, అప్పుడు నేను చూసుకుంటాను వాడి సంగతి. అదే కదా అక్కడ అన్నాడు, ఒకవేళ నువ్వు రోమపత్రిక 12:20 ఒకవేళ నువ్వు వాడికి భోజనం పెట్టేశావు, వాడి దాహానికి ఇచ్చేసావు, అలా చేయటం వలన వాడి నెత్తి మీద నిప్పులు కొప్పగా పోయేదు అన్నాడు. అంటే నువ్వు చూపించే ప్రేమ వాడు మారకపోతే ఆ ప్రేమే వాడిని తగలబెట్టేస్తుంది. ఏమంటే చాలామంది తప్పు చేసినప్పుడు అండి, అదిగో వాడు నాకు తప్పు చేశాడు, నా ఏడలు తప్పు చేశాడని బెట్టుగా ఉండి ఆయన దూరం చేసుకుంటూ ఉంటారండి. మీకు సంగతి చెప్పనా, వాళ్ళు మీకు ఎంత అన్యాయం చేస్తున్నా వాళ్ళు మీరు క్షమించి విడిచిపెట్టేయండి, దానికి మించిన పెద్ద శిక్ష వాళ్ళకు ఉండదండి. ఏంటి నేను ఎంత అన్యాయం చేస్తున్నా, ఇంత అక్రమం చేస్తున్నా, ఇంత కక్ష కట్టినా నన్ను ప్రేమిస్తాడండి, అదేం మనసునండి, స్తోత్రం అండి వాడి మనసుకి. చూసారండి, వాడికి అంతకంటే పెద్ద శిక్ష ఏముండదండి. మీకు దేన్ని బట్టి చెప్తున్నానంటే, ఇది సౌలు దావీదు జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. తరుముతున్నాడు సౌలు, దొరికితే ముక్కల కింద నరికేస్తాడు దావీదుని. కానీ విచిత్రం ఏంటంటే, ఒక టైంలో దావీదుకి సౌలు దొరికేశాడు. అమ్మో, నా తండ్రి చేత అభిషేకించబడిన వాడని చంపే అవకాశం వచ్చినా, శత్రువుని చంపే అవకాశం వచ్చినా దావీదు చంపకుండా వస్త్రపు చెంగును కోసి, ఆ చెంగు కోసినందుకు కూడా బాధపడతాడండి. అమ్మో, నా ప్రభు దేవుడు వాళ్ళని అభిషేకించబడిన వ్యక్తి యొక్క వస్త్రపు చెంగు కోసానని ఆ బాధతో, ఆ సౌలా నా ప్రభువా, మీరేంటి ప్రభు నన్ను వెతుకుతున్నారు, మీరేంటి ప్రభు నన్ను చంపాలనుకుంటున్నారు, కుక్కను కదా, మిన్నల్ని కదా, మీ ముందు నేను ఎంత ప్రభు, నా మీద ఎందుకు మీకు పగ, నా మీద ఎందుకు ఈ కక్ష, ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని మీరు నన్ను చంపాలనుకుంటున్నారు, నేను అలాంటి వాడిని కాదు, మంచివాడిని, నేను దైవ భయంతో ఉన్నాను అనేసరికి, ఏమి మీరు నువ్వు ఒకవేళ నిన్ను ఏమైనా చెయ్యాలనుకుంటే, ఇప్పుడు నాకు ఒంటరిగా నువ్వు దొరికావు, నాకు నిన్ను చంపే అవకాశం ఈరోజు నాకు దొరికింది, అయినా నేను చంపలేదుగా. ఒకవేళ నేను చెడ్డవాడిని అయితే, నీకు ఏదైనా అపకారం చేయాలనుకున్న వాడిని అయితే, నువ్వు దొరికినప్పుడే నేను చంపేవాడినిగా. ఇదంతా నువ్వు చెప్పినావు, ఇప్పుడు నమ్మవు, ఎందుకంటే నా మీద పగతో ఉన్నావుగా, నా మీద పగతో రగిలిపోతున్నావుగా, నువ్వు నాకు దొరికేవన్నా సరే ఇప్పుడు నన్ను నమ్మవు కనుక సాక్ష్యంగా ఇదిగో నీ వస్త్రపు చెంగు నేనే కోసాను చూడు అన్నాడు. నిజంగానండి, ఆ మాటకండి సౌలు గుండె పగిలిపోయిందండి. నువ్వు నాకంటే నీతిమంతుడివి, నాకంటే యథార్థవంతుడివి దావీదా, నాయనా నీ విషయంలో చాలా బాధపడుతున్నాను, శత్రువుకు కూడా అపకారం చేయకుండా ఉపకారం చేసావా, నీ శత్రువునైనా నాకు ఇంతటి ఉపకారం చేసావా, నీ యథార్థ ప్రవర్తనకి, నీ నీతికి దేవుడు నిన్ను దీవించును గాక అని ఏడ్చండి అక్కడి నుంచి సౌలు వెళ్ళిపోయాడు. ఏమంటే నిజంగా మీరు ఆలోచించండి, అంటే ఒక రకంగా శత్రువుని మార్చుకునే విధానం అది. అపకారం చేయకూడదు, కీడు చేయకూడదు. అదే ఇక్కడ కొత్త నిబంధనలు చెప్తున్నాడు, మీ శత్రువులను మీరు ఏం చేయాలి, ప్రేమించేయండి. మిత్రుడిని ప్రేమించటం, సహోదరుని ప్రేమించటం లోకంలో ఉన్న వాళ్ళు అందరూ చేస్తారు. యేసుక్రీస్తుల వారు ఎందుకు ఈరోజు ఉన్నతమైన శిఖరాల మీద ప్రపంచానికి కనబడుతున్నాడంటే ఒకే ఒక కారణం. ఏంటా కారణం అంటే, ఆయన తనను చంపే వాళ్ళని కూడా ఏమన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని ఏం చేయాలి, క్షమించు. అందుకే ఈరోజు యేసుక్రీస్తుల వారు ప్రపంచానికి ఉన్నతమైన స్థానంలో కనపడుతున్నాడు. మరి మీరు, నేను పరలోకపు తండ్రికి అలా కనపడాలి అంటే, ఏమండి మీకు మాట చెప్తానండి, చాలామంది ఏం చేస్తారంటే వాక్యాలు అయిన తర్వాత ఎదుర్కొండా అలా వస్తుంటే, వందనాలు అన్న వందనాలు, ఇలాగ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ మాటలు, ఇగో చేతుల దగ్గర నుంచి, పెదాల దగ్గర నుంచి అవది. ఇది మీకు చెప్పేస్తున్నానుగా, ఇది 100కి 100% అవది. ఇది ఎక్కడ అవదంటే అవతరుడు మనిషి దగ్గర అవుతుంది, దేవుడి దగ్గర అవదు. ఎందుకంటే ఆయన నీ పెదాలనో నీ చేతులనో చూడ్డాయన దేని చూస్తాడు చెప్పండి, లోపల వీడు నిజంగానే వందనాలు చెప్తున్నాడా, నిజంగానే పలకరిస్తున్నాడా, లేదంటే మొహం ముందు ఎదురుగా ఉన్నప్పుడు పలకరించి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా తిడతాడా. దేవుడు ముందు దొరికిపోతాం చెప్పాను కదండి. అంతరంగంలోని ఆంతర్యాలను చెప్పిన క్రీస్తు లోపలేముందో క్రీస్తు పట్టేస్తాడు. కాబట్టి దేవుడు ప్రేమించమన్నాడు గనుక ఖచ్చితంగా నీ మనసుకు కష్టమైన దేవుడు చెప్పాడు కనుక దాన్ని తగ్గించుకుని ప్రేమించాల్సిందే. దేవుడి మాటకు నువ్వు తలొగ్గాల్సిందే, లేదంటే వెళ్ళిపోతావు నరకానికి. ఆజ్ఞాతిక్రమం ఇది కూడా. నేను ప్రేమించమన్నాను, నువ్వు దూషించావు, ఆజ్ఞను అతిక్రమించావు, పో నీకు పరలోకం లేదంటాడు అంతే. ఆ కింద మాట చూడండి ఏమంటాడు, ఆ కిందకి వెళ్ళేసరికి ఏమంటాడు చూడండి,
నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు మీ శత్రువుని ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అబ్బా, ఎవడో మిమ్మల్ని హింసించేస్తున్నాడు, మిమ్మల్ని మీ పతనాన్ని కోరుకుంటున్నాడు, వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింస పెట్టాలనుకుంటున్నాడు కదా, ప్రార్థించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటున్నాడు కదా, ప్రార్థన చేయండి. ఎంత బాగుందండి ఇది. మీకు ఇక్కడ విషయం చెప్తాను, ఎందుకు ప్రార్థన చేయమన్నాడు. వాడు నిన్ను హింసిస్తున్నా వాడి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, ఆ రోజు నీలో ఒక దావీదు కనపడతాడు పరమ తండ్రికి. అంతేనా? చంపాలనుకుంటున్న సౌలును బ్రతికిస్తున్నాడు, ఉపకారం చేస్తున్నాడు దావీదు. నిన్ను ఈరోజు ఎవడో హింసించాలనుకుంటున్నాడుగా, వాడి గురించి, దేవా ఆ అబ్బాయి నన్ను హింసిస్తున్నాడు దేవా, క్షమించండి దేవా, పోలేదు తెలియజేస్తున్నాడు తండ్రి, మీ కుమారుడేగా, క్షమించండి తండ్రి, క్షమించండి, పొల్లు విడిచిపెట్టండి తండ్రి, ఏమనొద్దు తండ్రి ఆ కొడుకుని అనండి. నా గుండెకి వచ్చేసాడు, నా హృదయానికి వచ్చేసాడు, నా సీట్లోకి వచ్చేసాడు, నాలా ఆలోచిస్తున్నాడు నా కొడుకు ఎదిగిపోయాడు. ఇంకా ఆడంటే పడదు ఈడంటే పడదంటే ఎలాగుంటారో తెలుసండి. చిన్నప్పుడు కనికల కోసం ఏమంటే పావలాల కోసం కొట్టుకుంటారు చూడండి పిల్లలు. మీకు చిన్నప్పుడు తెలుసు కదా, చిన్న కనిక్కి, రబ్బర్కి, పెన్సిల్కి, చిన్న పలక్కి, పుస్తకానికి కొట్టుకుంటారు కదా పిల్లలు. ఈరోజు నాకు ఆడంటే పడదు ఈడంటే పడదంటే దేవుడి దృష్టిలో అందరూ అలాంటి వాళ్ళేనండి. ఏమీ అదగలేదు ఇల్లు, మరగుజ్జులు ఇల్లు. ఓ రకంగా చెప్పాలంటే మరగుజ్జులు అనొచ్చు కరెక్ట్గా. అంటే మరగుజ్జులు దేంట్లో మరగుజ్జులు అంటే దేవుడి జ్ఞానంలో మరగుజ్జులు ఇల్లు. ఇంకా ఎక్కడొస్తారండి, పరలోకానికి రారండి. ఎదగకపోతే, ఆత్మీయ జీవితంలో ఎదగకపోతే, దేవుడి వాక్యం నీ హృదయంలో ఫలించకపోతే, దేవుడి వాక్యం నీ హృదయంలో పని చేయకపోతే, వాక్యానుసారమైన జీవితం భూమి మీద నీకు రాకపోతే, ట్రైనింగ్ పీరియడ్ ఇది భూమి మీద. పరలోకానికి ట్రయల్ వర్షన్ సంఘం అంటే. పరలోకంలో ఎలా ఉండాలో సంఘంలో అలా ఉండాలి. సంఘంలో నువ్వు అలా ఉంటేనే పరలోకంలో ఉంటావు కనుక సంఘం ట్రయల్ వర్షన్ నీకు భూమి మీద. నువ్వు ఎలాగుంటున్నావు? కలిసి ఉంటున్నావా? ప్రేమిస్తున్నావా? పనిలో ఉంటున్నావా? అందరినీ స్నేహితులుగా చూస్తున్నావా? సహోదరులందరినీ సహోదర భావంతో ఉంటున్నావా? పరమ తండ్రి అని సహోదరుని చూసి భయపడుతున్నావా? పరమ తండ్రి కుమారుడు అని దావీదు ఎలాగైతే సౌలుని చూసి భయపడుతున్నాడో, దేవుని వలన అభిషేకించబడిన వాడని, ఈరోజు క్రీస్తులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మలో అభిషేకించబడిన వారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా. నీ సహోదరుడికి నువ్వు అలా భయపడుతున్నావా? అమ్మో సహోదరుడు అండి ఏమనకూడదండి, తప్పుడుగా మాట్లాడకూడదండి, తండ్రి కుమారుడండి, ఆయన గురించి ఏమైనా అంటే నన్ను దేవుడు ఊరుకోడండి. ఇదే మత్తయి సువార్తలు అంటాడుగా సహోదరుల గురించి. మీరు చదువుతున్నప్పుడు 22వ వచనం చూడండి, ఇది 5వ అధ్యాయము. నేను మీతో చెప్పనిది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకులోనగును. సహోదరుని మీద కోపడ్డావని పని అయిపోద్ది. సహోదరుని మీద కోపడ్డావని పని అయిపోద్ది. సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూసారా, సహోదరుడు విషయంలో ఆడ వేస్ట్ అండి అన్నవా, అయిపోయింది నీ పని. ఏట్రా వేస్ట్ అయితే నేనెందుకు రక్షించుకున్నాను? వేస్ట్ అయితే నేనెందుకు క్రీస్తు రక్తంలో కడుక్కున్నాను? నేను క్రీస్తు రక్తంలో కడుక్కున్నా, నా కుమారుడు నీ దృష్టికి వేస్ట్గా కనపడుతున్నాడా? ఎవరి గురించి రా మాట్లాడుతున్నావు? దేవుడు. నరకాగ్ని, ద్రోహి అన్నావా, వ్యర్థుడా అన్నావా, నా కుమారుడిని, నీ సహోదరుడిని నరకంలో వేసేస్తాను, జాగ్రత్త. సహోదరుడి విషయంలోనే ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఇక సేవ చేస్తున్న సేవకుల విషయంలో నీ మనసు ఎలా ఉంటుంది? చాలామంది అండి వాక్యాలు పంపిస్తున్నా కూడా సేవకుల మీద జోకులు. వాక్యాలు కష్టపడి వాళ్ళు వాక్యాలు చెప్తుంటే, కష్టపడి వాళ్ళు శ్రమించి దేవుడి మాటలు పట్టుకొస్తుంటే కింద కూర్చొనండి ప్రసంగాలకి మార్కులు ఇస్తూ వాళ్ళ మీద జోకులు. తోలు తీసేస్తాడు దేవుడు. మాట జాగ్రత్త, ఆలోచన జాగ్రత్త, హృదయం జాగ్రత్త. దేవుడికి భిన్నంగా ఏదున్నా శ్రమల పాలు చేసేస్తాడు భూమి మీద జీవితం. తెలీదు ఆయనతో ఆట ఆడకండి. జోకులు వేస్తున్నారా సేవకుల మీద? ప్రసంగాలకి మార్కులు వేస్తున్నారా? ఎవరు చెప్పినా నోరు మూసుకుని వినాల్సిందే. ఎవరు చెప్పినా దేవుడు మాట చెబుతున్నారు. సహోదరుడి విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటే, ఆయన కొరకు జీవితాన్ని పణంగా పెట్టి సేవ చేస్తున్న సేవకుల విషయంలో మాట తుల్లేవా పట్టుకుంటాడు. సహోదరుడిని వ్యర్థుడా అన్నావా, నరకాగ్ని పాలు చేసేస్తాను, వాడు వేస్ట్ అండి అని ఎవరి గురించి అన్నావా, వేసేస్తాను నేను లోపల అంటున్నాడు. అందుకేనండి బాప్తిసం ఎవరు తీసుకుంటే వాళ్ళ గురించి నోట్లోంచి ఏ మాట రానివ్వకండి. వాళ్ళ గురించి హృదయంలో ఎలాంటి చెడు ఆలోచనలు మీరు పెట్టుకోకండి. వాళ్ళు మిమ్మల్ని అంటున్నా భరించండి, అది దేవుడికి ఇష్టం.
వాళ్ళు తెలుసో తెలియకో మీ మధ్యలో సాతాను ఏదో గ్యాప్ తెచ్చో, వాళ్ళు మిమ్మల్ని దూరం చేసో, మిమ్మల్ని వాళ్ళకి దూరం చేసో, ఏదో మధ్యలో సాతాను తంత్రాలు వేసి మీ ఇద్దరిని దూరం చేసింది. ఒకరినొకరు భరించుకోండి. పోలే అన్నడా, అన్న ఎవరైనా మీ చెవులు వేసారనుకోండి, అన్నడా పోలే అన్నవ్వండి, ఏముంది పోయింది ఏముందండి, సహోదరుడిగా పరమ తండ్రి కుమారుడిగా అన్నవ్వండి, ఏం పోయింది. మాట అంటే ఏమన్నా ఒళ్ళు చిల్లడిపోద్దండి, రక్తం కారిపోతుందా మాటలంటుంటే? చెవులు ఏమన్నా తెక్కి కింద పడిపోతున్నాయి వాళ్ళు మాటలంటుంటే? కడుపులో ఏమన్నా దిగిపోతుందా పోటు? ఏమి లేదుగా. ఎదుగు వాటిని పట్టించుకోవడం ఎందుకు? అన్నరా పోలేండి, దేవునికి స్తోత్రం. ఎంత బాగుందండి ఇది. దైవ మనసు, దైవ మనసు. మిమ్మును హింసించి వాడి కొరకు ప్రార్థనలు చేయండి. అక్కడికైనా వాడు ఎంతనైనా హింసిస్తుంటే నా గురించి అన్న ప్రార్థన చేస్తున్నాడు అని మారాడా? తండ్రి వాడిని దీవిస్తాడు, తండ్రి వాడిని కాపాడుకుంటాడండి. ఎంత ప్రేమిస్తున్నా దూరం చేసుకుంటున్నాడా? ఆయన రంగంలోకి దిగుతాడు, ఆయన వేయాల్సిన శిక్షలు వేస్తాడు. మనకు సంబంధం లేదండి అదంతా. అది మన అండర్లో లేని పని. ఆయన నాకు అప్పగించేయండి అన్నాడు, ఫైల్ ఇచ్చేయాలి అంతే. అక్కడ నువ్వు ఆ విషయంలో, ఆ ఫైల్ విషయంలో ఎలాంటి యాక్షన్ నువ్వు తీసుకోవడానికి కుదరదు. ఫైల్ నా దగ్గర ఇట్టు అన్నాడు అంతే, పెట్టేయాలి అంతే. అక్కడ పెట్టేసి వాళ్ళ గురించి ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉండటమే. ఆయన చెప్పింది చేయటమేనండి, ఇంకా ఆప్షన్ ఏం లేదు మనకి. చాలా బాగుంటుంది జీవితం. ఆయన చెప్పింది చేయండి, జీవితం చాలా బాగుంటుందండి. దేవుని పిల్లలారా, శత్రువుని ప్రేమించండి. ఎలా ప్రేమించాలి? చివరికి మీరు వాళ్ళకి భోజనం పెట్టండి. కింద 45లో ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షమును కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల మీకేం ఫలం కలిగిను? మీ తండ్రి అలాగుంటే ఆయన పిల్లలుగా మీరేటి ఎలాగున్నారు? మీ తండ్రి అందరినీ ప్రేమిస్తాడు. నువ్వు కొంతమంది ఏంటి వింగి వేసుకుని ఆ వింగిలోనే ఉంటానంటున్నావు? వద్దండి, అవధిది ఇది, అవధిది. పరలోకానికి మనల్ని నడిపించడానికి భక్తి సరిపోదు. నువ్వు పరలోకం చేరడానికి నీ ఆలోచనలు సరిపోవు, వాక్యానికి భిన్నము. అందరినీ ప్రేమించే తండ్రిని నమ్మితే అందరినీ ప్రేమించేటట్టుగా నీ మనసును కొట్టో, తిట్టో, నరుకో, చంపుకొనో, ఛేదించుకొనో నీ మనస్సాక్షిని ఆ వాక్యానికి దగ్గరగా తీసుకురా. నాకు అవదండి, నాకు అవదండి, నాకు అవదండి, పోతావు. అవదంటే పోతావు, చేసేది ఏమీ లేదు. వాక్యానికి భిన్నంగా మీరున్నా నేనున్నా ఎవరు ఉన్నా పోతాం. ఇందులో తప్పు ఇది ఏమండి, ఒకరికి ఒకలాగా వర్తించే చట్టం ఏం కాదు. నీకు ఒకలాగా నాకు ఒకలాగా వర్తించదు చట్టం. మోషేకి ఒకలాగా దావీదుకి ఒకలాగా లేదు, అబ్రహాంకి ఒకలాగా, నీకు ఒకలాగా, నాకు ఎవరికి ఒకలాగా, ఎవడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండదండి చట్టం. ఎవరినైనా తప్పు చేస్తే తప్పు, వాక్యానికి భిన్నంగా ఉంటే భిన్నం. వాక్య ప్రకారం జీవిస్తున్నాడా భక్తుడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు, అంతే. ఇందులో తిరిగే ఉండదు. ఇక 40 సంవత్సరాలు పరిపాలించాడు సౌలు, తీసేస్తానంటారా, నేను తీసేస్తాను అన్నాడు, అంతే, అయిపోయింది. ఏ ఉండదు. ఇక వాళ్ళకే దిక్కు లేదండి. లక్షల మందిని అష్టకష్టాలు పడి నిద్రను మానుకుని తిట్లు భరించి తిట్లు కాచండి అలా జనాంగాన్ని అంతా నడిపించిన మోషేకే దిక్కులేదు తప్పు చేస్తే, వాక్యానికి భిన్నంగా, దేవుడి మాటకు భిన్నంగా. కనుక మనం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎలా ఉన్నాం మనం, ఎలా ఉంటున్నాం, సహోదరుల పట్ల ఎలా ఉంటున్నాం, నా పట్ల నేనేమంటే నా మనసు దేవుడికి నచ్చుతుందా, ఎవరి గురించి అయినా తప్పుడుగా తెలుసో తెలియకో మాట్లాడేస్తున్నానా, ఇలా మాట్లాడడం వల్ల నా పరమ తండ్రి ముందు ఏమన్నా దోషణైపోతానా? ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడకూడదు, దేవుడి గురించి తప్ప. మనుషుల గురించి వదిలేసేయండి. మిమ్మల్ని అంటున్న వాళ్ళ గురించి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, ఆ సబ్జెక్ట్ వదిలేయండి అంతే. ఎక్కువ వద్దు డిస్కషన్లో. చదువుకోండి, బైబిల్ చదువుకోండి. టైం సరిపోదు కదండి బైబిల్ చదువుకోవడానికి, టైం సరిపోదు కదండి. ఎంతకాలం మన జీవితకాలం సరిపోదు కదండి ఇందులో ఉన్న సంగతులు నేర్చుకోవడానికి. ఇంకెక్కడితే టైం వాళ్ళ గురించి ఎత్తుగాడు సోది. ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు తిమోతి పత్రికలో తిమోతి పౌలు గారు చెప్తూ, నాయన నువ్వు ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి భక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకో, నీకు దీనికే టైం సరిపోదు, ఇంకెందుకు ఆ ముచ్చట్లు అన్నాడు. చూసారా, శత్రువుకి మీరు భోజనం పెట్టే స్థితికి మీరు వెళ్ళిపోవాలి. ఏమంటే ఎప్పుడు కూడా దేవుడు చేస్తాడు చెప్తాడండి. అలాగే ఈ మాట చెప్పిన యేసుప్రభు కూడా చేశాడు, శత్రువుకి భోజనం పెట్టాడు. ఎవరు శత్రువు? ఇస్కరియోతు యోధ అండి. చంపేయాలనుకున్నాడు, పక్కనే ఉన్నాడు, మళ్ళీ పక్కనే ఉన్నాడు, పక్కనే తిరుగుతున్నాడు. ఆయనకి ఇష్టం డబ్బు సంచి అని డబ్బు సంచి కూడా ఇచ్చేశాడు. వీడు డబ్బు పిచ్చోడు అని తెలిసే డబ్బు సంచి ఎదురు పెట్టేశాడు. యేసుప్రభు ఎలాంటి క్యారెక్టర్ అంటే ఎవడికి ఏది కావాలంటే అది ఇచ్చేస్తూ ఉంటాడు. జాన్సన్ అన్న తెలుసు కదండి, మాకు ఇదే చెప్తాడండి, సేవలు ఉన్నారు కదా నాయన, మీ చుట్టూ శత్రువులు ఏర్పడిపోతారు, కనుక మీకు శత్రువులు ఏర్పడకుండా ఉండాలి అంటే మీకు సూత్రం చెప్తారని ఒక సూత్రం చెప్తాడు ఆయన. ఏంటి ఆ సూత్రం అంటే, ఎవడు ఏది కోరుకుంటే అది ఇచ్చేయండి ఆయన అడిగి అంటాడు. మైక్ పిచ్చి ఉందనుకోండి, ఆడికి మైక్ ఇచ్చేయండి, అదే ఆడు పిచ్చి. ఆడు పిచ్చి తీర్చలేదా నీకు శత్రువు అయిపోతాడు ఆడు. పాట పిచ్చి ఉందా, పాట ఇచ్చేయండి. ప్రసంగాలు పిచ్చి ఉందా, ప్రసంగాలు ఇచ్చేయండి. శత్రువులను చేసుకోకండి, ఆడికి ఆ పిచ్చిలో ఉంటాడు అంతే. ఆడు నువ్వు ఆ పిచ్చి తీర్చలేదని నీకు శత్రువు అయిపోతాడు ఆడు.
నిజంగానండి ఆయన చెప్పిన సూత్రం అండి మతిపోయిందండి. ఎలా చెప్పారు అన్నయ్య అంటే, ఇదిగో యేసుప్రభు నాయన. ఏంటి యేసుప్రభు? ఇస్కరియోతు యోధ జాగ్రత్తగా యేసుప్రభు పక్కకి ఎందుకు చేరాడు చెప్పండి? ఏ పిచ్చాడికి? డబ్బు పిచ్చి. ఏమంటే వీడికి డబ్బు పిచ్చి ఉందని చెప్పి డబ్బు సంచి పట్టుకెళ్ళి ఆడి చేతిలో పెట్టాడు. కానుకలు అన్నీ ఏమంటే వీళ్ళు మీటింగ్లో అయినప్పుడు కానుకలు పట్టేవారు కదండి. కానుకలు సంచి ఆడి దగ్గరే ఉంటుంది ఇస్కరియోతు యోధ దగ్గర. మహానుభావుడు చూడండి, ఆడు దొంగోడని తెలిసి సంచెట్టాడు పట్టుకెళ్ళి. దొంగోడని తెలిసి సంచెట్టాడు పట్టుకెళ్ళి. ఆడికి ఆ సంచి ఆ పిచ్చితోనైనాడు మారిపోతాడేమో అనుకున్నాడండి మహానుభావుడు. ఈ డబ్బు పిచ్చి పోతుందేమో, చాలా కొట్టేస్తున్నాడు అప్పుడప్పుడు అందులో కానుకలు. పోనీ ఇలా కొట్టేసి అయినా ఈ డబ్బులతోనే సెట్ అయిపోయి అమ్మ దాహం తీరింది సెట్ అయిపోతాడేమో అనుకున్నాడు. అవ్వలేదండి, అవ్వలేదు. చాలామందికి అండి ఇవే పిచ్చులు, ఒక్కొక్కడికి ఒక పిచ్చి ఉంటుందండి. ఆ పిచ్చి నెరవేర్చుకోవడానికి ఇంకా అసలు దెయ్యాలు అయిపోతారు అలాగంతే. వీడు దయ్యం అయిపోయాడు, ఈ పిచ్చి నెరవేర్చుకోవడానికి దయ్యం అయిపోయాడు. అయినా ప్రేమిస్తున్నాడు, అయినా పక్కన తిప్పుకున్నాడు, అయినా వాక్యం నేర్పుతున్నాడు. విచిత్రం ఏంటనుకున్నారు? ఈ ఇస్కరియోతు యోధాకు కూడా దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఇచ్చాడు యేసుప్రభు. మాకు మతిపోయిందండి నాకు. వీడికి కూడా దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తిని వీడికి కూడా ఇచ్చాడు యేసుప్రభు. వీడు కూడా వెళ్ళగొట్టాడు. అది ఎక్కడనండి శత్రువు కదా అని తక్కువ చేయటం, తక్కువ ప్రేమించటం ఇదేముండదండి. మహానుభావుడు అండి ప్రభు, మహానుభావుడు. వీడికి కూడా భోజనం పెట్టాడు సందర్భంలో. చూడండి ఏం జరుగుతుందో. 13వ అధ్యాయం యోహాను సువార్త మీరు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం అండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 26 చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 26 అండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 26 చూద్దాం. ఏమండి? అందుకు సీమోను, అందుకు యేసు. ఏమండి ఈ సందర్భం తెలుసుగా మీకు అందరికీ. వీళ్ళందరూ భోజనాన్ని కూర్చున్నారండి, శిష్యులందరూ భోజనాన్ని కూర్చున్నప్పుడు యేసుప్రభు అన్నాడు, నాయనా మరి నాకు చాలా కలవరంగా ఉంది, కలవరంగా ఉన్న మాట నేను మీతో పంచుకోవాలి అని ఓ మాట చెప్పాడు. ఏంటంటే, ఇక్కడ నాతో పాటు భోజనంలో కూర్చున్న ఒకడే నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పేశాడు. దెబ్బకి శిష్యులందరికీ షాకు. ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. ఇదేటి ప్రభుని మేము అప్పగించడం పెట్టారా, నువ్వా 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 ఒకడు ఇలాగ సిగ్నల్ ఇచ్చుకున్నారు వీళ్ళు. ఇంకా ఈ గలివిలకండి పేతురు గారు ఆగలేకపోయాడు. పేతురు గారు చిన్న ట్రిక్ ప్లే చేశాడు ఇక్కడ. ఏంటంటే, ఎప్పుడు యేసుక్రీస్తుల వారు రొమ్మున ఆనుకుని పక్కన యోహాను ఉంటాడండి. నెమ్మదిగా పేతురు గారు కన్నుసాగి ఆయనకి చేశాడు. యోహాను ఏంటో కనుక్కోవా కొంచెం ప్రభుని, నీకు చెప్తాడు కానీ ప్రియశిష్యుడుగా పక్కనే ఉంటావుగా, నువ్వంటే చాలా ఇష్టంగా, సరే కనుక్కో అనేసరికి అప్పుడు చెప్తున్నాడండి ఈ మాట. ఇది మీకు 23 చదివితే మీకు ఇదంతా అర్థమవుతుంది. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొని చుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పానో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. ఇలా చిన్న సిగ్నల్ ఇచ్చాడు. ప్రభు ఏదో బాంబే వేసాడు, ఎవరి గురించి అది ఒకసారి కనుక్కో అని వేసేసరికి ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. 25లో అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. ఎవడు ప్రభు నిన్ను అప్పగించడం ప్రభా, నీ వెనకాలండి ఎంత ద్రోహమా? అంటే నీతో పాటు తిరుగుతూ నీతో పాటు వెనకాలండి నిన్ను అమ్మేయడానికి ప్లాన్ వేసాడా? ఎవడు ప్రభు వాడు? ఎవడు? చూడండి ఇప్పుడు చెప్తాడు. అందుకు యేసు, నేను ఒక మొక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధాకి ఇచ్చాను. మొత్తం మీద మొక్క ముంచి ఎవడికి ఇచ్చాడు? యోధాగడికి ఇచ్చాడు. వీళ్ళకి అప్పుడు విషయం అర్థమైందండి, కానీ మిగతా వాళ్ళకి అర్థం కాలేదండి. అమ్మో వీడా ఏటి యేసుప్రభుని అప్పగించేది ఈడా, మా వెనకాల ఉన్నాడు, ఇంతకాలం వీడితో పాటు మేము కూడా తిరిగాం. ఏమంటే ఆయనకి వేసాడు కాబట్టి టార్గెట్ పర్లేదు, మాకేసి ఉంటే మమ్మల్ని అమ్మేసేవాడే మీరు దెబ్బ కలవరం ఉండేది. కాకపోతే విషయం ఏంటంటే అందరికీ తెలియలేదు ఇది. అక్కడ చూడండి కిందకి వెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నువ్వు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, మొక్క ఇచ్చేసి అన్నాడు డైలాగ్, నాయనా యోధా నువ్వేం చేయాలనుకుంటున్నావు త్వరగా చేసే. ఏమండి ఎంత ప్రేమ అండి, ఎట్రా నన్ను అప్పగిస్తావారా, నన్ను అప్పగించడానికి ప్లాన్ వేస్తున్నావా, నీ సంగతి చూస్తాను రా. ఒక్క మాట అంటే అక్కడ అంజూరపు చెట్టు ఏమంటే మాడిపోయి మసి అయిపోయిందిగా అంజూరపు చెట్టు. ఒక్క డైలాగ్ యేసుప్రభు వేస్తానండి ఇస్కరియోతు యోధాగాడు అక్కడికి అవుట్ అండి వీడు. కానీ అలా అనకుండానండి నిజంగా, ఒరే ఎంత ట్రై చేశాను రా నిన్ను మార్చుకోవడానికి, మారలేదు నువ్వు. డబ్బు సంచి నీ చేతిలో పెట్టాను అయినా మారలేదు, వాక్యాలు చెప్పాను అయినా మారలేదు, ఈ శరీరం నిష్ప్రయోజనం ఎంత మంచి ప్రసంగాలు చెప్పాను, ప్రసంగాలు విన్నావు కానీ చెవిలోకి ఎక్కువ. మనుషులు ఎందుకు మారనంటే అండి, ఎన్ని ప్రసంగాలు విన్నా కొంతమంది ఎందుకు మారరంటే వాళ్ళు అసలు వాక్యానికి మనసు ఇవ్వరండి, హృదయం ఇవ్వరు, అందుకే వాళ్ళు మారరు. నీకు ఎన్ని ప్రసంగాలురా చెప్పాను, వీళ్ళందరూ చక్కగా మారిపోయారు. పేతురు మారిపోయాడు, ఆంధ్రే మారిపోయాడు, మత్తయ్య మారిపోయాడు అని ఏమంటే వీళ్ళందరూ మారిపోయారు.
నువ్వు మాత్రం ఇలాగ ఉండిపోయావు, ఇంకేం చేస్తాను, ఇక నువ్వు చేయాలనుకున్నది ఏం చేస్తావు, త్వరగా చేసే అన్నాడు. నువ్వు చెయ్యాలనుకున్నది త్వరగా చేసేసరికి అక్కడ భోజనానికి కూర్చున్న వీళ్ళకేం అర్థమైందంటే, పండగ వస్తుంది కదా, డబ్బు సంచి ఆడి దగ్గరే ఉంది కదా, ఏమైనా బేదలకి ఏమైనా వస్తువులు కొనమంటున్నాడేమో, ఏదో కొనమని చెప్తున్నాడు, పని చెప్తున్నాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఆ కింద చూడండి మీరు, ఆ కింద చూసేసరికి 27, ఆ మొక్క పుచ్చుకొనగానే వానిలో సాతాను ప్రవేశించాను, యేసు నువ్వు చేయమన్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగూ చెప్పానో అది భోజనమునకు కూర్చుండి ఉన్న వారిలో ఎవరికి తెలియలేదు. డబ్బు సంచి యోధా వద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బేదలకేమైనా ఎమ్మని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకొనిరి. చూసారా, ఇంతకీ వాడేం ప్లాన్ వేసాడో, ఈయన ఏది చేయమన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళంతా భోజనంలో ఉన్నారండి, భోజనానికి కూర్చున్నారు. ఏమంటే దేవుడి పిల్లలకి మీరు ఆలోచించండి, శత్రువుకు భోజనం పెట్టట్లేదండి యేసుప్రభు, పెట్టాడండి. డబ్బు సంచి ఇచ్చాడండి. మార్చుకునే విధానం అండి ఇది. ఎవరు మిమ్మల్ని శత్రువుగా అంటున్నారో, ఎవరు మిమ్మల్ని దూషిస్తున్నారో వాళ్ళకి భోజనం పెట్టేయండి, వాళ్ళకి కోరుకున్నది ఇచ్చేయండి, ప్రేమించండి. ఆ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోవట్లేదా, వాళ్ళు నాశనం అయిపోతారు. ఇక్కడ నాశనం ఎవరికి వచ్చింది? ఒరే నువ్వు చేయాలనుకుంటున్నా చేయరా అన్నాడు. ఎవరికి వచ్చింది నాశనం? యేసుప్రభు బాగానే ఉన్నాడు, ఎవరికి వచ్చింది నాశనం? ఇస్కరియోతు యోధాకి. కాబట్టి మన దేవుడు చెప్పింది చేయటమే. అవతల వాడు మారాడా, వాడు కాపాడబడతాడండి. నేను మారను, నేను ఎలాగే ఉంటాను, వాడు ప్రేమించిన మాత్రం నేను దూషిస్తాను, వాడు ప్రేమించిన మాత్రం నేను దూరం పెడతాను, వాడు ప్రేమించిన నేను దగ్గరికి వెళ్ళను అన్నాడా? వాళ్ళ కర్మ. మనం మాత్రం పరమ తండ్రి ముందు ఎలాగుంటామంటే, దేవ నువ్వు ప్రేమించవాను, నేను ప్రేమించేశాను, నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు ప్రభా, నువ్వు సేఫ్గా, నీ మీద కేసు ఉండదుగా. చూసారండి, ఇదంతా మీరు మనసులో పెట్టుకుని, ఇప్పుడు ఒక సందర్భాన్ని చూపిస్తాను. పాత నిబంధనలో భోజనం పెట్టండి, సైన్యం మొత్తాన్ని మార్చేశారండి. పాత నిబంధనలో ఒక ప్రవక్త ఎలీషా గారు, ఒక సిరియా రాజు అండి, ఇశ్రాయేల్ మీద ఊరకనే దాడులు చేస్తున్నాడు. ఆ కాలానికి ప్రవక్తగా ఎలీషా గారు ఉన్నారు. సిరియా రాజు, పక్క దేశపు రాజు, ఈ ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఎలా పట్టుకోవాలని దాడులు చేస్తున్నాడు. ఈడు ఒక స్కెచ్ చేస్తున్నాడు, పలానా ప్రాంతంలో సైన్యాన్ని పెట్టాలి, అక్కడున్న ఆ ప్రాంతం ద్వారా ఇశ్రాయేల్ సైన్యాన్ని కొట్టాలి అని ప్లాన్లు వేస్తున్నాడు వీడు ఇక్కడ ప్లాన్లు వేస్తుంటే, అక్కడ ఏమంటే నిజంగా ప్రవక్తలు అనేసరికి దైవాత్మతో నిండిపోయిన వారు కదా వాళ్ళు. శత్రురాజు సిరియా రాజు వేస్తున్న ప్లాన్ అండి ఎలీషా గారికి తెలిసిపోయేది. ఆ ఎలీషా గారికి తెలిసిపోయి ఆ సంగతులన్నీ పట్టుకెళ్ళి రాజుకి చెప్పేసేవాడు, ఇశ్రాయేల్ రాజుకి చెప్పేసేవాడు. సిరియా రాజు పలానా చోట సైన్యాన్ని పెట్టాడు, చూసుకో జాగ్రత్త, అటువైపు వెళ్ళకుండా మీరు దొరికిపోతారు అనేవాడు. అక్కడ సైన్యం తప్పించుకునేది. అలా వీడు ఎన్నిసార్లు ప్లాన్లు వేసినానండి, ఒక్కసారి వర్కౌట్ అవ్వట్లే. ఏం జరుగుతుందని వీడు భయంకరంగానండి అల్లాడిపోతున్నాడు ఈ సిరియా రాజు. ఒకసారి చూద్దాం, 2 రాజులు చూడండి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయము 8వ వచనం చూస్తారా? మీరు పైనుంచి చదివితే ఇదంతా మీకు అర్థమవుతుంది. 8వ వచనం చూద్దాం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలాని స్థలమందు మన దండుపేట ఉంచమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలుకు వర్తమానం పంపి, పలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నాడని తెలియజేశాను గనుక ఇశ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తర్వాత వారిని రక్షించుకొనెను. ఇలాగ మాటికి జరుగుచూ వచ్చినందున, ఇలా మాటికి ఈడు మాటేస్తున్నాడు, వాళ్ళు దొరకట్లేదు, ఈడు మాటేస్తున్నాడు, వాళ్ళు దొరకట్లేదు. సిరియా రాజుకి మతిపోయిందండి. ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ చూడండి 11వ వచనంలో, సిరియా రాజు కల్లోల పడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేల్ రాజు పక్షమును వహించిన వారు ఎవరైనది నాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, ఒరి నాయన నేను ఇక్కడ అంతఃపురంలో ప్లాన్ వేసి పెడుతుంటే అక్కడ వాళ్ళకి తెలిసిపోతుందండి, వీడికేం డౌట్ అంటే మనలో ఎవడో ఆ రాజుకి ఏజెంట్ ఉన్నాడు, ఎవడరా బాబు అర్జెంట్గా చెప్పండి, నా ప్లాన్లను అక్కడ లీక్ చేస్తున్నారు ఎందుకు అన్నాడు. వీడు దేవుడు కాపాడుతున్నాడని ఎలీషా ద్వారా వీడికి అర్థం కాలేదండి. అప్పటికి ఎవరో నా చుట్టూ ఉండి ఎవడో ప్లాన్ లీక్ చేస్తున్నాడు, వాళ్ళకి వెళ్ళి చెప్పేస్తున్నారు, మీరు ఎవడో చెప్పండి అంటున్నాడు.
ఏమంటే తర్వాత చూడండి అక్కడ ఏం జరుగుతుందో. 12వ వచనం, అతని సేవకుల్లో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజపక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమునందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. మీరు అంతఃపురంలో మీరు మాట్లాడుకునేవి అక్కడ ఎలీషా వాళ్ళ రాజుకి చెప్పేస్తాడు. అదే వాళ్ళ శక్తి, అది వాళ్ళ వెనకాల ఉన్న దేవుడి శక్తి. కనుక ఆ ఎలీషా ప్రవక్తగా ఉండి వాళ్ళని కాపాడినంత కాలం మనం ఏమి చేయలేమని చేతులెత్తేసారు వీళ్ళు. దీని అంతటికి కారణం ఇప్పుడు ఎవరని తెలిసిపోయింది వీళ్ళకి? ఎలీషా. వెంటనే వీడు ఏమంటున్నాడు చూడండి, అందుకు రాజు, మేము మనుషులను పంపి అతను తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటును చూచి రమ్మని సెలవియ్యగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం చెప్పాను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలు పట్టుకొనుచు చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్య పట్టణములు చుట్టుకొని ఉండుట కనబడెను. ఏమంటే మొత్తం మీద ఎలీషా మీదకి పెద్ద సైన్యాన్ని పంపించాడు. పనుడు ఒకటి పెందలకడ లేచి బయట చూసేసరికి చుట్టూ సైన్యం. అమ్మో అయిపోయింది. ఎలీషా దగ్గర ఉండే పనివాడండి, భయం వీడికి. అమ్మో సైన్యం వచ్చేసింది, మనం చచ్చిపోతాం. అక్కడ చూడండి ఏం జరుగుతుందో. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనుడు తనగా. 16వ వచనం, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అదుకులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు వీడు దయచేసి వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసిన కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఆల్రెడీ వీడు సైన్యాన్ని పంపించే లోపు ఏమంటే ఎలీషా గారికి పైన పెద్ద ఇనపరథాలు, అగ్నిరథాలు రెడీగా ఉన్నాయి. దేవుడి సైన్యం రెడీగా ఉంది అక్కడ. మనకేం భయం నాయన, మన చుట్టూ దేవుడు ఉన్నాడు, దేవుడు పనిలో ఉన్నాం మనం, మనల్ని ఎందుకు విడిచిపెడతాడు ఆయన, ఒకసారి పైకి చూడన్నాడు. అవాక్ అయిపోయాడండి వీడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏమంటే నిజంగా ఆ రోజు వచ్చిన సైన్యాన్ని చంపటం నిమిషంలో పనండి. ఎలీషా గారికి ఒక్క ఆజ్ఞ ఇచ్చి, దేవా వచ్చిన సైన్యాన్ని అంతా లేపే అని ఒక్క ఆజ్ఞ ఇచ్చాడండి ఎలీషా గారు. ఆ ఏమంటే అగ్ని రథాలు అన్నీ వచ్చి కింద ఉన్న వీళ్ళని తుక్కు కింద నాశనం చేస్తాయి. ఎందుకంటే అశ్షూరు రాజుని ఒక్క దూత వచ్చి రాత్రికి రాత్రి అశ్షూరు సైన్యం లేపేసింది హిజ్కియా మీదకి వచ్చినప్పుడు. కనుక నిమిషంలో పని భూమి మీద మనుషుల్ని సైన్యాన్ని లేపటం అండి దేవుడికి. అప్పుడు మనుషుల్ని చంపటం అనేది దేవుడికి నిమిషంలో పని అండి. ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు సొంత జనాంగమే రోజుకి వేలకు వేలు 23,000 మందిని లేపాడు ఒకరోజు, చూసారా? కాబట్టి ఇక్కడ విషయం అర్థమైపోయింది పనివాడికి. అప్పుడు చూడండి ఏం జరుగుతుందో. 18వ వచనం, ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనుల అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా. ఏం కోరుకున్నాడు? చంపమని కోరుకోవట్లేదండి ఎలీషా. ప్రభా వీళ్ళు కొంచెం కళ్ళు పొడిచి, అంధత్వం అంటే కళ్ళు కనపడకుండా చేయన్నాడు. కళ్ళు కనపడకుండా అయిపోయినాయండి. అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన యెడల మీరు వెదుగువాని యొద్దకు మిమ్మల్ని తోసుకుని పోయేదనని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించాను. షోమ్రోన్ అంటే ఇశ్రాయేలు యొక్క రాజధాని. ఇది ఉత్తర దేశం, దక్షిణ దేశం అని రెండు కింద విడిపోయారు. ఉత్తర రాజ్యం అంటే ఇల్దే, షోమ్రోను ఇశ్రాయేలు ఉంటారు. మొత్తం మీద ఈ సైన్యానికి అంతా కళ్ళు గుడ్డు కలగజేసి, మీరు ఎతుకుతాం వాళ్ళు ఎక్కడ కాదు నా వెనకాల రండి అని ఈ గుడ్డోళ్ళని అందరిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? మొత్తం టోటల్ సైన్యాన్ని షోమ్రోను అంటే ఇశ్రాయేలీయుల రాజు పట్టణానికి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుంది ఇక్కడ జరిగింది. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచినట్లు వీరు కండ్లు తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరిచెను గనుక వారు తాను షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. ఎవడు అక్కడ క్లోజ్ చేశాడు, ఎక్కడ ఓపెన్ చేశాడు? షోమ్రోన్కి వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేశాడు. ఇదండి దైవజనుడు అంటే. ఏం కావాలంటే అది చేస్తాడని వీళ్ళకి దేవుడు. ప్రభా వీళ్ళు కొంచెం ఇక్కడ క్లోజ్ చేసి ఐస్ అన్నాడు, ఇక్కడ క్లోజ్ అయిపోయినాయి. అక్కడ ఓపెన్ చేయన్నాడు, అక్కడ ఓపెన్ అయిపోయినాయి. చూసేసరికండి సైన్యానికి గుండె జారిపోయిందండి. ఎక్కడున్నారు వీళ్ళు? షోమ్రోనులో రాజు దగ్గర ఉన్నారు. అయిపోయింది, మన శత్రువులు మన చుట్టుముట్టేసారు, అయిపోయిందని బిక్క చచ్చిపోయారండి వీళ్ళంత భయం. ఎందుకంటే ఆ రోజుల్లో సైన్యం దొరికితే, శత్రువు దొరికితే నరికేస్తారు, వెంటనే ఇమీడియట్గా నరికేస్తారండి, ప్రాణం పోతుంది. ఆ తర్వాత చూడండి ఏం జరుగుతుందో. యెహోవా అతని వారి కండ్లను తెరచేసిన గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకున్నారు. 21 అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా రాజుకి ఇంకా ఉత్సాహం వచ్చేసింది. ఏలైనా ఇంతకాలం మాకు మాట వేసింది, భలే దొరికారు ఎలీషా, భలేగా పట్టుకొచ్చావు, వేసేనా అంటున్నాడు. కొట్టేనా చూసారా? ఆడి కోపం వాడిది. ఇంతకాలం మాట వేసిన వాళ్ళు లేలేనా, భలే పట్టుకొచ్చు ఎలీషా గారు, వేసేస్తాను వీళ్ళని.
చూడండి ఎలీషా చూడండి ఎంత మంచి మాట మాట్లాడాడంటే 22లో, అతడు నీవు వీరిని కొట్టవద్దు. చూడండి ఎంత బాగుంది ఎలీషాది. నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నువ్వు చెరపట్టిన వారినైనా కొట్టుదువా, వారికి భోజనము పెట్టించి. ఎవరికి? శత్రు సైన్యానికి. ఏం చేయాలంట? వారికి నీవు భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. శిక్ష వేసాడండి ఇక్కడ ఎలీషా గారు. ఏం చేయాలంటే శత్రువుకి భోజనం పెట్టు, నీళ్ళు ఇయ్యి, తర్వాత విడిచిపెట్టు వాళ్ళ యజమాని దగ్గరికి. చూసారండి, శత్రు సైన్యం దొరికితే ఏమంటే చంపకుండా భోజనం పెట్టు, భోజనం పెట్టు, శత్రువులకి భోజనం పెట్టు, శత్రువులకి భోజనం పెట్టు. ఎవడండి ఆ మర్యాద చేసిన తర్వాత ఆ మూర్ఖత్వం మనసుతో ఉంటాడు కదా, దెబ్బకి మారిపోరండి వాళ్ళు. దేవుని పిల్లలారా చూడండి తర్వాత ఏం జరిగిందో. అతడు వారి కొరకు విస్తారమైన భోజనములు పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని ఎద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. వాడు కూడా మానేసాడు. ఇక ఏంటి, నా సైన్యం దొరికితే భోజనం పెట్టి మర్యాదలు చేసి పంపించారా, ఇంకొద్దు, ఇక ఇశ్రాయేలు మీదకి వెళ్ళకూడదు, నేను ఇక తప్పు చేస్తున్నాను, నేను ఇక. శత్రువును ప్రేమించారు వాళ్ళు, శత్రువుకు భోజనం పెట్టారు, వాళ్ళ మీదకి ఎలాగ ఇంకా నేను యుద్ధానికి వెళ్తాను. చూసారా, యుద్ధం ఏమంటే సమసిపోయిందండి. దేవుడు చెప్పిన సూత్రం ఎంత బాగా వర్కౌట్ అయిందో చూడండి. ఇక్కడ నీ శత్రువుకు భోజనం పెట్టు, వాడు ఆకలికి వాడు దప్పుకొని ఉంటే దాహానికి మీ శత్రుత్వం చచ్చిపోతుంది. ఈరోజు దేశాలు ఒక దేశానికి ఒక దేశానికి ఇజ్రాయెల్ దేశం దేవుడు రాజ్యం అని చెప్పుకుంటారు. వాళ్ళ అంటే పాలస్తీనా పోయి కొట్టి చంపేస్తున్నాడు. ఒక్కసారి ఇది అప్లై చేయకూడదు. ఎలీషా చేసింది. ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి మాట్లాడుతున్నాను. దేవుడు పిల్లలని చెప్తారుగా, వాళ్ళ గురించి ప్రార్థన చేయమన్నారుగా. వాళ్ళకి ఈ వాక్యం చెప్పండి మీరు. ఇజ్రాయెల్ దేశానికి వింటారేమో వాళ్ళు. ఇంకా వాళ్ళకి కంటికి పంటికి పన్ను ధర్మశాస్త్రంలో ఉన్నారు. దేవుని పిల్లలారా, ఎలీషా చేసిన ఈ కార్యం, శత్రువుకు భోజనం పెట్టడం వలన 2 దేశాల మధ్య శత్రుత్వం అనేది సమసిపోయిందండి. పగలే వాళ్ళ మధ్యలో ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. ఆడు మన మీద దేశానికి యుద్ధానికి రావట్లేదంటే ఈ దేశం ఎంత క్షేమంగా ఉంటుంది. టెన్షన్స్ అవసరమా? చూసారండి, ఇదండి వాక్యపు విలువ. ఇదండి వాక్యంలో దేవుడు చెబుతున్న శత్రువుకు భోజనం పెట్టండి. మంచి దినాలు చూస్తారు, మంచి మర్యాద, మంచి ప్రశాంతమైన జీవితం చూస్తారు. వద్దండి, ఎవరితోనూ మీరు శత్రుత్వం పెట్టుకోకండి. శత్రువు అనుకుంటున్నారా, వాళ్ళకి భోజనం పెట్టేయండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళని దీవించేయండి. వాళ్ళు నా వాళ్ళు అనుకోండి, నా పరమ తండ్రి పిల్లలే అనుకోండి. దేవా వాళ్ళని క్షమించని యేసుప్రభు ఎలాగైతే మాట్లాడాడో మీరు కూడా వాళ్ళని క్షమించు వదిలేండి. చూసారండి, మా సంగతి చెప్తాను. సేవలో ఉన్న తర్వాత అండి మేము మాకు తెలియకుండానే కొంతమంది మమ్మల్ని శత్రువులు ఊహించుకుంటారు. లేదంటే ఆయన అలాగా ఈయన ఎలాగా ఏవో మాట్లాడుకుంటారండి. మాకేం తెలియదు ఇంతకు విషయం. మాకేం తెలియదండి. అలా ఏవో మాట్లాడుకుంటారు, కొట్టుకుంటారు, దూరం అయిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారంటే తెలియదు, ఎందుకు వెళ్ళిపోయారంటే ఫోన్లు వేస్తారు. మాకేం తెలియదండి విచిత్రం. మాకు ఒక్కటి తెలియదు. అతను ఎందుకు దూరం అయిపోతారంటే మాకేం తెలియదు. ఏదో జరుగుతూ ఉంటుంది, సాతాను ఏదో పెడతా ఉంటుంది. సర్దుకోవాలిగా. వాక్యం తెలిసిన వ్యక్తి అయితే ఇది సాతాను తంత్రం, నన్ను పనికి దూరం చేస్తుంది, సహోదరుడికి దూరం చేస్తుంది అని కానుకునే మనోనేత్రం మనకి వెలిగింపబడి ఉండాలిగా. దేవుని పిల్లలారా, నా జీవితపు ప్రయాణ కాలంలో సహోదరులు ఎందరి నుండి ఎన్నో శ్రమలు నేను ఎదుర్కొన్నానండి. కానీ ఎవరిని ఏనాడు వాళ్ళ ముఖం ముందుకెళ్ళి మీరు నన్ను శ్రమ పెడుతున్నారని ముఖం మీద ఒక తిట్టడం కానీ, ఒక మాట అనడం కానీ, ఎప్పుడు వాళ్ళని దగ్గర ఉంచుకోవాలని చూశాను, ఎప్పుడు వాళ్ళని హత్తుకోవాలని చూశాను, ఎప్పుడు వాళ్ళు నాకు దగ్గరగా ఉంటే బాగున్నానని చూశాను తప్పండి. నా జీవిత కాలంలో ఏ సహోదరుడి దగ్గరికి వెళ్ళండి క్రూరత్వంతో వాళ్ళ మీద అరిచి గొడవ చేసి చేసిన సందర్భాలు దేవుడు ఎదుటి చెప్తున్నాను, నా జీవితంలో ఒక్కటి లేదు. కారణం వాక్యం అర్థమైపోయిందండి, వాక్యం తెలిసిపోయింది. ఒకవేళ నేను అలాగ ఉంటే నరకానికి జారిపోతానని తెలిసింది. ఇన్ని ప్రసంగాలు చేశాను, బ్రతుకు మారకపోతే ఇంకెందుకంటే ఆ బ్రతుకు ఎందుకంటే నరకానికి జారిపోద్దిగా. అందుకేనండి నాకు ఎవరితో ఎలాంటి విభేదాలు ఉండవు, ఎలాంటి శత్రుతాలు ఉండవు, ప్రశాంతంగా ఉంటానండి. వాక్యం రాసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను, అంతే. దేవుని పిల్లలారా, ఈ స్థితికి స్థాయికి మనం వచ్చామా, దేవుడు మనల్ని ప్రేమిస్తాడండి, మనల్ని క్షమిస్తాడండి, మనల్ని కాపాడుతాడండి. వాళ్ళని నువ్వు ప్రేమించలేనప్పుడు నిన్ను దేవుడు ఎందుకు ప్రేమించాలి? నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, వాళ్ళ నా శత్రువు నేను ప్రేమించను అంటున్నావు, నిన్నెందుకు ప్రేమించాలి దేవుడు? నిన్నెందుకు క్షమించాలి దేవుడు? నిన్నెందుకు పరలోకానికి తీసుకోవాలి? నువ్వేమైనా గొప్ప గనురాలువా దేవుడి దృష్టిలో? నీ పాపాల చిట్టా తీస్తే నువ్వు అసలు ఆగుతావు దేవుడు ముందు? నీ నేరాల చిట్టా తీస్తే ఆగుతావా? నువ్వెందుకు అదే నీ వేలు పెట్టి చూపించి వద్దండి. అసలు పరమ అసహ్యం అండి దేవుడికి ఇలాంటే.
నాకు ఎందుకండి బాబు, నా పని నేను చేసుకుంటాను, నేను ప్రేమించుకుంటాను, వాళ్ళు నన్ను వచ్చారా మర్యాదగా పలకరించుకుంటాను, ఆ శత్రువుగా భావిస్తున్నాడు వాళ్ళకి భోజనం పెట్టుకుంటాను, నేను ప్రేమించుకుంటాను, నాకేం తెలియదండి, నేను ప్రేమించుకుంటాను అంతే, మిగతాది అంతా దేవుడు చూసుకుంటాడు. కాబట్టి మనసు రాకపోతే పరలోకాన్ని మిస్ అయిపోతూ ఉండే. శత్రువుకి భోజనం ఎందుకు పెట్టమంటున్నాడంటే మీ మధ్యలో శత్రుత్వాలు ఉండడానికి కుదరదు. 2 దేశాల మధ్య భోజనంతో ఆతిథ్యంతో శత్రుత్వం అనేది సమస్య పోయింది. ఈరోజు దేశాలు చూడండి, వాడి మీద ఈడు బాంబు వేస్తానంటే ఈడి మీద ఆడు బాంబు, నా దగ్గర 10 ఉన్నాయంటే ఆడు పక్కన ఆడు 20 ఉన్నాయంటాడు. ఒక్కడిగాక ఒక్కడ ప్రేమతో కూర్చొని మాట్లాడుకుని ఆతిథ్యం ఇచ్చుకుని భోజనం చేసుకుని ఎవరు చక్కగా ఇలా కలిసి ఉంటేనండి దేశాలన్నీ ఎంత అభివృద్ధి అవుతాయండి. వాళ్ళకి వీళ్ళు సహాయం చేసుకుని వీళ్ళు వాళ్ళకి సహాయం చేసుకుని ఎంత బాగుంటుందండి. ఉండదండి. ఇది మనం చెప్పామనుకోండి, అది మత పుస్తకం అంటారు ఇల్లు. దేవుని పిల్లలారా, చివరిగానండి అసలు క్రైస్తవులుగా దేవుడు మనకిస్తున్న కొన్ని మాటలండి ముగించేయాలిగా. కొన్ని మాటలు చెప్పి ముగించేస్తానండి. కొన్ని మాటలు చెప్పి ఏమండి, రోమీలకు రాసిన పత్రిక ఒకసారి మళ్ళీ ఆ వచనానికి వచ్చేద్దాం. 12వ అధ్యాయంలో ఇదంతా ఎందుకు చేయమంటున్నాడో మీరు రోమపత్రిక మళ్ళీ వచ్చేయండి. 12వ అధ్యాయము చివరి మాట మనం చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం అండి. రోమపత్రిక 12వ అధ్యాయము ఏమంటే చివరి మాట 21వ వచనం జాగ్రత్తగా చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. అబ్బా, నువ్వు మేలు చేసేసి కీడును జయించు. ఎంత బాగుందండి ఇది వచనం. అసలు మైండ్ బ్లోయింగ్ కదండి. అసలు ఏమంటే ఏ సామెతలు సరిపోతాయండి, ఏ కవితలు సరిపోతాయండి బైబిల్ ముందు? అవన్నీ ఒట్టి సామెతలు, బూడిద సామెతలు అన్నాడు. లోకంలో మనుషులు చెప్పేవని కూడా బూడిద సామెతలు. తన కోపమే తన శత్రువు అన్నారు. కోపం శత్రువు ఏటరా? కోపం ఒక్కటైనా శత్రువు. ఏమండి ఈ మాట చూడండి, ఎంత బాగుంది చూడండి. కీడు వలన జయింపబడక. ఎవడికి కీడు చేసినా రివర్స్లో నీకు కీడు వస్తే తప్ప జయం ఏమి రాదు. నువ్వు ఒకటి చేస్తే ఆడు ఇంకోటి రెడీ చేసుకుంటాడు అటు నుంచి. నువ్వు ఒక మాట అంటే ఆడు 10 మాటలు రెడీ చేసుకుంటాడు. నువ్వు ఒక అస్త్రం రెడీ చేస్తే ఆడు 10 అస్త్రాలు రెడీ. ఎవడు తగ్గుతున్నాడు ఈ మధ్యకాలంలో? ఎవడు తగ్గుతాడు చెప్పండి? నీకేనే ఉంటా నాకున్నదంటాడు ఆడు. కాబట్టి కీడు వలన జయించలేము. కనుక ఏం చేయాలంట? మేలు చేత కీడును జయించండి. మేలు చేయండి వాళ్ళకి. కీడు అనేది జయింపబడుతుంది. ప్రశాంతమైన జీవితం దొరుకుతుంది. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. పేతురు గారు రాసిన పత్రిక చేస్తానండి. ఇక పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదానికి వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు మీ తండ్రి చేత. కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించండి. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని తిట్టిన వాళ్ళతో మీరు ఏం చెప్పాలి? తిడుతుంటే మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని హింసిస్తుంటే మిమ్మల్ని ఏం చేయాలి? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏమండి మేము ప్రసంగాలు చేస్తున్నప్పుడు అండి కొంతమందికి మా ప్రసంగాలు అండి ఇలాంటివి బాగానే ఉంటాయి, కానీ కొంత ఏమైనా బోధన సరి చేసే ప్రసంగాలు చేసినప్పుడు అంటే కొన్ని కామెంట్స్ వస్తాయి మాకు. వాట్సాప్ చేస్తారు వాళ్ళు, మా సంఘాన్ని తిడుతున్నారు, దేవుడు మిమ్మల్ని మొత్తేస్తాడు, దేవుడు మిమ్మల్ని నాశనం చేసేస్తాడు, దేవుడు మీకు కూడా మన సర్వనాశనం చేస్తాడు, ఇలాంటి మెసేజ్ పెట్టారు. నాకు కోపం రాదు, వెంటనే ఏమైనా పెడతాడు తెలుసా? గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చచ్చి ఊరుకుంటాడు కదండి ఆ మెసేజ్కే, సగం చచ్చిపోడండి. కనుక మీరు ఏం చేస్తారంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు పిలవబడ్డారు కనుక దోషానికి ప్రతి దోషం. ఆడ తిడుతుంటే నువ్వే తిడతావారా, నేను ఈరోజు చూడండి మతోన్మాదులు ఆడ తిడుతుంటే ఈరోజు క్రైస్తవులు లైవ్ లెట్టి వాళ్ళని తిడుతున్నారు. ఇల్లు పిచ్చోళ్ళు కదండి, వీళ్ళంతా బైబిల్ తెలియని పిచ్చోళ్ళు కదండి. వాడు తిడుతుంటే వాడు బూతులు తిడతాను, నువ్వే బూతులు తిడతావు, నేను బూతులు తిడతాను. ఓరు నాయన, ఇదేం క్రైస్తవ్యం? కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దోషణకు దోషణలు చేయొద్దు. తెలియదు మీకేమి ఏమి చెయ్యక చివరిలో చూడండి ఏమంటున్నాడు? కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణను చేయక దీవించండి. గాడ్ బ్లెస్ యూ అనండి. పోతాడాడు, భోజనం పెట్టండి, దాహానికి ఇవ్వండి. చూసారా లూకాసు వార్త, ఇది అందరు రాసుకోండి, కాస్త పెద్దది మీరు రాసేసుకోండి. తర్వాత నెమ్మదిగా నా ప్రసంగం అయిపోయిన తర్వాత ఇది ఖచ్చితంగా చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 27 నుంచి 38 వరకు రాసుకోండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 27 నుంచి 38 అండి. పెద్దది ఇది. నేను టకా చదువుతాను, వివరించడానికి మాత్రం టైం సరిపోతుంది, చాలా పెద్దది. మీరు ఇక అర్థం చేసుకోండి. ప్రసంగం అంతా విన్న తర్వాత మీకు అర్థమైపోద్ది, అది మీరు మామూలుగా చదువుకున్న. లూకాసు వార్త 6వ అధ్యాయం అండి.
ఏమండి 27 నుంచి చదువుతున్నాను. ఏమంటే జాగ్రత్తగా మీరు బైబిల్ చూస్తూ నేను చదువుతున్నది అంతా చెవి పెట్టి జాగ్రత్తగా స్పీడ్గా మీరు వినేసేయండి. లోకాసువార్త 6వ అధ్యాయము 27 నుంచి. వినుచున్న మీతో చెప్పున్నది ఏమనగా, వినుచున్న మీతో అంటే ఇప్పుడు ప్రసంగం వింటున్నారుగా, మీతోనే చెప్తున్నాడు. వినుతున్న మీతో చెప్పున్నది ఏమనగా చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి. మీకు శాపాలు ఇస్తుంటే మీరు ఏమవ్వాలి, రిటర్న్లో దీవెనలు ఇవ్వండి. ఎంత బాగుందండి ఇది. తర్వాత మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని బాధ పెడుతున్నారా, బాధ పెట్టకండి, ప్రార్థన చేయండి. ఆ తర్వాత నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా తిప్పుము, నీ పైబట్ట ఎత్తుకొని పోవు అని నీ అంగీని కూడా ఎత్తుకొని పోనుడికి అప్పగించుము, అడ్డగింపకము. ఆడు పై చొక్కది లాగేసుకుంటాడు, కింద కూడా చేయడం అన్నాడు. వద్దు, శత్రుతో వద్దు, నాకు ఆడు పోనే అది పట్టుకుని ఏం చేస్తాడు, ఆడు పట్టుకెళ్ళి చచ్చూరుకుంటాడుగా. తర్వాత ఏం పట్టుకెళ్ళి ఏం చేస్తాడండి, ఆస్తి లాక్కెళ్ళిపోయి బాగుపడిపోతాడు, ఆ ₹1,00,000 కొట్టేసి బాగుపడిపోతాడు, ఆ ₹1,000 కొట్టేసి బాగుపడిపోయి ఎక్కడ బాగుపడిపోతాడు, ఆటలతో నాడు పోనీ చచ్చిపోతారు, ఆడు చచ్చిపోతారు, మనం చచ్చిపోతాం. పనికిరాని బట్టల కోసం, పనికిరాని డబ్బుల కోసం, పనికిరాని ఆస్తుల కోసం. ఎందుకురా మీ మధ్యలో కొట్లాటలు, ఎందుకురా మీ మధ్యలో గొడవలు, ఇంటెన్షన్ అది. అక్కడ వాడు ఏదైనా అడుగుతుంటే వాడితో వైరం వద్దు, ఇచ్చేసే పొమ్మను. ఇస్కరియోతు దగ్గర డబ్బు సంచి అడిగాడు, ఇచ్చేసానుగా. ఆ తర్వాత చూడండి ఎంత బాగుంటాయి మాటలు చూస్తే, నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు అని దానిని మరలా అడగవద్దు. ఎవడన్నా ఎత్తుకుపోయాడా, పోరా, ఇస్తావా, నీకు మంచి మనసు ఉంటే ఇయ్యి, ఏమనంటాడా, పో, అడగొద్దు మళ్ళీ. ఆ తర్వాత మనుషులు మీకేమి చేయవాలని మీరు కోరుదురు, అలాగనే మీరును వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేం మెప్పు కలుగును, పాపులను తమను ప్రేమించిన వారిని ప్రేమించరు కదా. మీకు మేలు చేయి వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును, దేవుడు వల్ల మీకేం మెప్పు కలుగుతుంది. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అంటున్నారు. ఈ రెండు ఒకే ఘాటుకున్న ఎద్దులు, ఈ రెండు. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అంటే కాదు, ఎవరైనా నిన్ను వేసేస్తాను అంటే గాడ్ బ్లెస్ యూ అనాలి. ఇది క్రైస్తవ్యం అంటే. చూడండి ఎంత దూరంలో ఉందండి ఈ మాటలకి, ఈ వాక్యాలకి క్రైస్తవ్యం ఎంత దూరంలో ఉంది, మీరు ఆలోచించండి. తర్వాత చూడండి అసలు భలే ఉంటాయండి. కిందకి వెళ్ళేసరికి మీకేం మెప్పు కలుగున, పాపులను అలాగ చేతురు కదా. 34 మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షించరో వారికి అప్పిచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును, పాపులను తామిచ్చినదంతా మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చేదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీరు మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారయ్యుండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నేరము మాపకుడి, అప్పుడు మీ మీద నేరము బాపుపడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. చూసారా ఎంత పెద్దదండి సెంటెన్స్. మీరు ఏం చేస్తారో అది మీ మీదకి వస్తుంది. క్షమించారా, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. నేను పగ, కక్ష, క్రోధం అన్నారా, ఆయన మీ తాడ తీసేస్తాడు. వద్దు. ఈ వాక్యాలన్నీ నేను చెప్పిన ప్రసంగం అంతా ఇప్పుడు మీరు చదివిన 27 నుంచి 38 వరకు చదువుకోండి. ఇదేనండి అదంతా, ఏందంటే నేను చెప్పిందంతా. కాబట్టి అండి వాక్యం అర్థమైపోతేనండి, దేవుడు అర్థమైపోతేనండి, దేవుడు ప్రేమ అర్థమైపోతే చిన్న గిలికజ్జాలు కొట్టుకుంటూ ఉంటారు చాలామంది. చిన్నపిల్లలా కనబడతారు మాకు. ఈ పనికిరాని లోక సంబంధమైన వాటి కొట్టుకునే వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు. కాబట్టి శత్రువుకి భోజనం పెట్టండి, శత్రువుని మార్చుకోండి, ప్రశాంతంగా ఉండండి. అలా మీరు శత్రువుకి భోజనం పెట్టడం వలన పరలోకంలో మీకు స్థానం దొక్కుతుంది. మీరు మీ పరమ తండ్రి మనసు, దైవత్వపు లక్షణాలలోనికి మీరు వచ్చేసిన వారు అవుతారు. అలా వస్తేనే కానీ పరలోకానికి దేవుడు మిమ్మల్ని రానివ్వడు.